दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। अंजनानंदनं वीरं जानकी शोकनाशनं कपीसमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तरम्। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखं वन्दे वाल्मीकिकोकिलम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परम्। यौवनि दिव्यचरितं युगयुगालुगई जगति जीविंचियुंडे यौवनि धर्मजीवनमु मानवजातिकन्तमार्गदर्शनमय्ये। यौवनि दिव्यमङ्गलस्वरूपमुनुगन देवतलन्ततपिंचिपोदुलु यौवनि परमपवित्रनामगानము పరమేశుడు సైతము పరితపించు। అట్టి ఆరాముని అట్టి శ్రీరాముని అట్టి నారాముని దివ్య చరణారవిందములకు నమస్సుమాంజలి ఘటించెదన్। बोलो श्री राजा रामचंद्र महाराज की जय। सीता माता को लक्ष्मण स्वामी की जय। जय बोलो बजरंग बली हनुमान की जय। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। ఆత్మీయ బంధువులారా, ఈనాటి రామాయణ ప్రవచన కార్యక్రమానికి మీ అందరికీ సహృదయ స్వాగతం। ఈరోజు అద్భుత ఘట్టం సుందరకాండ ప్రారంభం చేసుకోబోతూ ఉన్నాం। ఇక్కడ ఏమిటయ్యా సుందరం అంటే హనుమంతుని యొక్క వైభవం, హనుమంతుని సౌందర్యం, లంక సౌందర్యం, అశోకవనంలో సీతమ్మ సౌందర్యం, అసలు మొత్తం రామాయణంలో అద్భుతమైనటువంటి వాల్మీకి రచన సౌందర్యం, ఇక్కడ ఉన్నదంతా సౌందర్యమే కాబట్టి ఇది సుందరకాండ అని చెప్పి మహర్షి నామకరణం చేయడం। ఆత్మ బంధువులారా, ఈ లోకంలో ప్రతి ఒక్కరూ భయంతో బతుకుతూ ఉంటారు। ప్రతి ఒక్కరికి భయమే, క్షణ క్షణం భయం అనుక్షణం
అయోమయం. ఇదే మనిషి జీవితం. భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నుపాల భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే తారుణ్య భయం, శాస్త్రే వాద భయం, గుణే కల భయం, కాయే కృతాంత భయం, సర్వం వస్తు భయాన్వితం భువిర్. ఈ నైరాగ్యం అని చెప్పి పెద్దలు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ భూమి మీద ప్రతి ఒక్కటి భయంతోనే నిండి ఉంది. భోగికి రోగం వస్తుందనే భయం ఉంటుందట. సకల భోగాలు ఎవరైతే అనుభవిస్తూ ఉంటారో ఈ భోగాల వల్ల రోగం వస్తుందనే భయం. ఉన్నత స్థితిలో ఉన్నవారికి ఎప్పుడు పతనమైపోతామన్న భయం, పదవిలో ఉంటే అది ఎప్పుడు పోతుందో అనే భయం వారికి. ఇక ధనవంతులకు ప్రభుత్వం వల్ల, దొంగల వల్ల భయం. మాననీయుడికి అంటే చాలా గౌరవాన్ని పొందే వ్యక్తికి ఎప్పుడైనా దీనావస్థ అనే దైన్య భయం. ఇక బలవంతునికి శత్రువుల వల్ల భయం. యవ్వనంలో ఉన్న వారికి ముసలితనం వస్తుందేమో అనే భయం. అన్నీ తెలుసు అనుకునే మేధావులకు తనకంటే మేధావి తర్కిస్తే ఓడిపోతానేమోనన్న భయం తర్కం వల్ల. సద్గుణవంతులకు దుష్టుల వల్ల భయం. ఇక ప్రతి మనిషికి ఇవన్నీ భయాలతో పాటు మృత్యు భయం అన్నది అందరికీ ఉండే భయం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక భయంతో జీవిస్తూ ఉంటారు. కానీ భవబంధాలను తెంచుకున్న వైరాగ్యాన్ని పొందిన వ్యక్తులు మాత్రమే నిర్భయంగా జీవించగలుగుతారు. అంటే ఈ భయం నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం వైరాగ్యం, భక్తి, భగవంతుని యొక్క సన్నిధానం. అందువల్లే మన దేవి దేవతలంతా మనకు అభయ హస్తాన్ని అందిస్తూ ఉన్నారు. అందులో మనకు ప్రధానమైనటువంటి అభయంకరుడు వందే లంకా భయంకరం. ఈ భూత పేత పిశాచాలకు భయంకరమైనటువంటి వ్యక్తి అదే భక్త జనులకు అభయం అందించే వ్యక్తి మన హనుమంతుడు, స్వామి హనుమంతుడు. మంచి వాళ్లకు ఆయన అభయం అంటే భయాన్ని తొలగించే వ్యక్తి, దుర్మార్గులకు ఆయన భయాన్ని కలిగించే వ్యక్తి హనుమ. ఈ హనుమంతుని నిజ స్వరూపం మనం నిన్ననే చూశాం. ప్రతి ఒక్కరిలో భగవంతుడు అనంతమైన శక్తి సామర్థ్యాలను ప్రతి ఒక్కరిలో ఇచ్చినప్పటికీ అది కొద్దిమంది మాత్రమే అనుభూతి చెందగలుగుతారు. తమ శక్తి తాము తెలుసుకున్న వారు మహాత్ములుగా వారు మన్నన పొందగలుగుతారు. అందుకే మనిషి జీవితం భగవంతుడు 84 కోట్ల జీవరాశులను సృష్టించిన తర్వాత ఆయనకు తృప్తి కలగలేదట. ఏదో అసంతృప్తిగా ఉంది అని చివరికి మనిషిని సృష్టించడం జరిగింది. ఎందుకంటే భగవంతునిలో ఉన్న సకల గుణాలను, శక్తి సామర్థ్యాన్ని అంతా ఈ మనిషికి, ఈ ప్రాణికి ఇచ్చి మనిషిని సృష్టించిన తర్వాత భగవంతుడు తృప్తి పొందాడు. అంటే మనిషి భగవంతునితో సమానమైన శక్తి సామర్థ్యాలు ప్రతి మనిషికి ఉన్నాయి. అయితే బలహీనత ఏమిటంటే మనిషికి అది స్వయం ప్రయత్నం చేస్తే తప్ప రావు. మిగతా జీవరాశులకు ఏ ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. వాటి జీవనానికి అవసరమైన జ్ఞానం సహజంగా లభిస్తుంది. పులులకు వేటాడడం స్కూలు, కాలేజీ పెట్టి శిక్షణ ఇవ్వవలసిన అవసరం లేదు. పక్షికి ఎగరడం నేర్పవలసిన అవసరం లేదు. చేపలకు ఈదడం నేర్పవలసిన అవసరం లేదు.
అంటే జంతువులకు అవి జీవించడానికి అవసరమైన జ్ఞానము సహజంగా లభిస్తుంది. మనిషికి మాత్రం ఎంత బలహీనత అంటే మనిషికి నేర్పకపోతే మాట్లాడడం కూడా రాదు, నడవడం కూడా రాదు. మనకు తెలుసు, తల్లి చెయ్యి పట్టి లేపి నిలబెడుతుంది, నిలబడడం కూడా రాదు. ఎవరైనా పిల్లవాడిని పుట్టగానే తీసుకెళ్ళి అడవిలో వేస్తే, మీరు టార్జాన్ సినిమా చూసిన అడవి మనిషి జంతువులాగానే ప్రవర్తిస్తాడు, మనిషిలాగా ఉండడు. అది మనిషికి ఉన్నటువంటి ఒక వీక్నెస్, బలహీనత. కానీ మనిషి యొక్క బలం కూడా ఉంది. నేర్పిస్తే ఏదైనా నేర్చుకోగల శక్తి కేవలం మనిషికి మాత్రమే ఉంది. అందుకే మనిషికే శిక్షణ అవసరం, మనిషికే గురువు అవసరం, మనిషికే మంచి నేర్పడం అవసరం. అందుకని మంచి సరైన శిక్షణ, సరైన గురువు, సరైన తల్లిదండ్రుల యొక్క సంస్కారం మనిషికి లభిస్తే మనిషి సాధించలేనిది ఏది ఉండదు. మనిషి మహాత్ముడు కావచ్చు, మహాత్ముడు మాధవుడు కావచ్చు అనడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. మనకు రాముని దేవుడిగా మనం ఆరాధిస్తూ ఉన్నాం, కృష్ణుడిని దేవుడిగా ఆరాధిస్తూ ఉన్నాం. వివేకానందుడు, దయానందుడు, అరవిందుడు, ఇలా అనేక మహాత్ములు మనకు దర్శనమిస్తారు. వారు భగవత్ స్వరూపాన్ని పొంది వారు భగవంతునితో సమానంగా ఆరాధించబడుతూ ఉన్నారు. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మన విద్య కూడా ఇదే తెలియజేస్తుంది. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఇది చదువు, ఇది జ్ఞానం. ఏంటి? అసతోమ సద్గమయ, అసత్యం నుంచి సత్యం వైపు నడిపించేది జ్ఞానం. తమసోమ జ్యోతిర్గమయ, అజ్ఞాన అంధకారాన్ని తొలగించి విజ్ఞానం అనే వెలుతురును కలిగించేది జ్ఞానం, విద్య. ఇక అద్భుతమైనటువంటి వాక్యం, విద్య యొక్క లక్షణం మృత్యోర్మ అమృతంగమయ. దిస్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎడ్యుకేషన్, నాలెడ్జ్. ప్రతి వస్తువుకు ఒక లక్షణం ఉంటుంది. ఎవరైనా మద్యాన్ని సేవిస్తే ఆ వ్యక్తిని చూడగానే వీడు తాగిన వ్యక్తి అని ఎట్లా గుర్తిస్తామో, వాడి మాట, వాడి నడక తొలిపోయి నియంత్రణ, కంట్రోల్ లేనటువంటి వ్యక్తిని చూడగానే దిస్ ఫెలో ఈజ్ డ్రంకెన్ అని చెప్పి, తాగిన వ్యక్తి అని చెప్పి వాడు చెప్పకుండానే మనకు తెలిసిపోతుంది. మరి అలాగే ఈ వ్యక్తి చదివిన వ్యక్తి అని చెప్పి ఎట్లా తెలుసుకోవచ్చు? చదవని వ్యక్తి, చదివిన వ్యక్తి. జ్ఞాని అజ్ఞానిని మనం ఎట్లా గుర్తించవచ్చు అంటే, జ్ఞాని అజ్ఞాని మరణిస్తాడు, కానీ జ్ఞానికి మరణం లేదు. నేను చెప్పడం కాదు, అట్లా ఎట్లా కుదురుతుంది? మనం నమ్మలేం. ఇది సత్యం. నమ్ముతురా? నమ్మరు. ఎవరైనా చావకుండా ఉన్నారా చెప్పండి? మరి ఎట్లా నమ్ముతున్నాం? జ్ఞానికి మరణం లేదు, ఇది సత్యం. ఒప్పుకుంటున్నారా లేదా? ఒప్పుకోరు. ఒప్పుకుంటే నిరూపించండి. ఇది సత్యం. ఆత్మ బంధువులారా, మృత్యోర్మ అమృతంగమయ నేను చెప్పిన మాట కాదు. జ్ఞానికి చావు లేదు. మృత్యువును తొలగించి అమృతత్వాన్ని ప్రసాదించేదే జ్ఞానం. అమృతము అంటే మృతం కానిది. దేవతలు అమృతం తాగిండ్రు అంటే చావు లేని స్థితిని అమృతము అంట. మృత్యు కానిది అమృతం, మృతం కానిది అమృతం. మరి పెద్దలు ఏం చెప్తున్నారు? జ్ఞానం వల్ల మృత్యువు తొలగి అమృతత్వం లభిస్తుంది. ఇది సత్యం. ఎందుకంటే శరీరానికి మృత్యు ఉండొచ్చు, కానీ శరీరం నశించిన నీవు చేసే పనుల వల్ల నీ కీర్తి శాశ్వతంగా నిలిచిపోతుంది. అందుకే శాశ్వతమైన యశస్సును, కీర్తిని పొందడమే
నిజమైనటువంటి జ్ఞానం. అందుకే ఎవరైనా ఆశీర్వదిస్తే యశస్వి భవ అంటే శాశ్వతమైన కీర్తిని పొంది నువ్వు అమృతత్వాన్ని పొందు అని చెప్పి పెద్దలు గురువులు ఆశీర్వదించేవాళ్ళు. సో అది అలాంటి జ్ఞానం వల్ల మనిషి శాశ్వతత్వాన్ని ఈరోజు రాముని గురించి యుగాలు గడిచినా మాట్లాడుకుంటూ ఉన్నాం. వివేకానందుని గురించి ఇన్ని సంవత్సరాలు 150 సంవత్సరాలు గడిచిపోయినా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మన తాత ఎవరో మనకు తెలియదు, మన తాత ముత్తాతల పేర్లు మర్చిపోయినా వివేకానందుని, దయానందుని, అరవిందుని మనం గుర్తు చేసుకుంటూ వాళ్ళ జన్మదినాలు జరుపుకుంటూ ఉన్నాము అంటే అది నిజమైనటువంటి శాశ్వతత్వము. వాళ్ళకు మృత్యువు లేదు, శరీరానికి మృత్యువు ఉండొచ్చు, కానీ వారి పేరు ఈ ప్రపంచంలో శాశ్వతంగా నిలిచిపోయింది. అది నిజమైనటువంటి చదువు. దాని గురించి మనం చదవాలి. అలాంటి నిజమైనటువంటి చదువు మనకు చదవడం వల్ల, అలాంటి జ్ఞానాన్ని పొందడం వల్ల మనం అమృతత్వాన్ని కూడా పొందవచ్చు. అదే నీ శక్తి నువ్వు తెలుసుకోవడం. నిజమైనటువంటి నీ స్వరూపం అమృతత్వమే. ఆత్మ నశిస్తుంది, ఆత్మ పరమాత్మలో కలిసిపోతే ఆత్మ శాశ్వతత్వాన్ని పొందుతుంది. కాబట్టి శరీరానికి చావు ఉండొచ్చు కానీ ఆత్మ శాశ్వతం. అందుకనే ప్రతి ఒక్కరికి బ్రతకాలని అనిపిస్తుంది. మీరు 100 సంవత్సరాల ముసలి వ్యక్తిని అడిగినా ఇంకా ఎందుకు బతుకున్నావు అంటే ఇంకా బతకాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే తెలుసో తెలియకో లోపల మన నిజస్వరూపం సత్ చిత్ ఆనందం, భగవంతుని యొక్క రూపాన్ని మనం సచ్చిదానంద అని చెప్తాం. మనలో కూడా భగవంతుని అంశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ కోరిక ఉంటుంది. చావాలని ఎవ్వరు కోరుకోరు. అందుకే అందరికంటే పెద్ద భయం ఏంటంటే చావు, పోతావు అంటే భయపడతాం. కానీ అది అనివార్యం. జాతస్య విద్రోహో మృత్యువు, చావడం అనివార్యం. కానీ విచిత్రం ఏంటంటే ప్రతి ఒక్కరు చావంటే భయపడరు. ఎవరు భయపడరు అంటే వైరాగ్యాన్ని పొందిన సాధువులు, గొప్ప వ్యక్తులు. ఇది తప్పదు కాబట్టి దాని గురించి భయమే ఉండదు. ఈ శరీరం పోతే ఇంకొక శరీరం, లేకపోతే ఇదే జన్మలో మోక్షాన్ని పొందవాలి. అందుకే వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ ఈజ్ మోటివేషన్, ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్స్పిరేషన్, ఎడ్యుకేషన్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్, అల్టిమేట్లీ ఎడ్యుకేషన్ ఈజ్ సెల్ఫ్ రియలైజేషన్. ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడమే విద్య యొక్క పరమార్థం. అది జీవితం యొక్క పరమార్థం కూడా అదే. మనం పురుషార్థాలలో మనం మాట్లాడుకున్నాం, ధర్మ అర్థ కామ మోక్ష. నీ జీవితానికి అర్థం, పరమార్థం ఏమిటి అంటే పురుషార్థాన్ని సాధించడం. ఈ జీవితంలో సాధిస్తే నీ లైఫ్ పర్పస్, పుట్టినందుకు నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే భగవంతుల్లో ఐక్యం కావడం. అయితే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే మన నిజస్వరూపాన్ని మనం తెలుసుకున్నప్పుడు. హనుమంతుడు నిజస్వరూపాన్ని తెలుసుకున్నాడు. చంద్రయాన్ గుట్ట కొండన్న గుట్ట మీద రాళ్ళు కొడుతూ ఉన్నాడు. మంచి వేసవి కాలం, మండు టెండలు బగబగా మండిపోతూ ఉంటే ఒక్కసారి చెమటలు కారుతూ పైకి చూసాడు. దేదీప్యమానంగా సూర్యుడు వెలిగిపోతున్నాడు. సూర్యుని చూసి అబ్బా, నీ అంత శక్తి ఎవ్వరికి లేదు సూర్యదేవ అనుకున్నాడు. అనుకోగానే మేఘాలు కమ్ముకున్నాయి, సూర్యుడు కనిపించకుండా పోయాడు. వెంటనే కొండని అనుకున్నాడు, అయ్యో ఇంత గొప్ప సూర్యుడిని మేఘాలు వచ్చి కమ్మేసినాయి కదా, సూర్యుడి కంటే మేఘాలు చాలా గొప్పవి అనుకున్నాడు. వెంటనే పెద్ద గాలి వీచింది, మేఘాలన్నీ చెల్లాచెదురు అయిపోయినాయి. అప్పుడు అనుకున్నాడు, అయ్యో సూర్యుని కంటే మేఘాలే గొప్పవి అనుకుంటే మేఘాలు గాలికి చెల్లాచెదురు అయిపోయినాయి, గాలి చాలా గొప్పది అనుకున్నాడు. ఆ గాలి వీస్తూ ఉంటే చెట్లు కదులుతూ ఉన్నాయి, కొండ మాత్రం చెక్కు చెదరడం లేదు, మన చంద్రయాన్ గుట్ట. అప్పుడు అనుకున్నాడు, ఈ గుట్ట గాలి గుట్టను ఏమీ చేయలేకపోతుంది, అబ్బా
అబ్బాయి ఇది చదవకుండా అన్నిటికంటే గొప్ప అనుకున్నాడు. సూర్యుడు గొప్పడు అనుకున్నాడు. సూర్యుడి కంటే మేఘాలు, మేఘాల కంటే గాలి, గాలి అన్నిటినీ కదిలించింది. ఈ గుట్టని ఏం చేయలేకపోతుంది కాబట్టి ఈ గుట్ట అబ్బా చంద్రాయన గుట్ట నువ్వే గొప్పదానివి, అన్నిటికంటే గొప్ప నువ్వే అని. అప్పుడు చంద్రాయన గుట్ట ఆ కొండన్నతోని ఏమంటుంది అంటే, కొండన్న నువ్వు అన్నది నిజం కాదు, నీ చేతులతోటి ఈ బండరాళ్ళను కొండరాళ్ళను పిండి చేస్తున్నావు కదా, మరి నాకంటే నువ్వే గొప్పవాడివి అని చెప్పి ఆ కొండన్నతోని చెప్పిందట. అంటే ఇది కథలాగా అనిపించిన ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసం అట్లా ఉండాలి. నేను పనికిరాని వ్యక్తిని, నా వల్ల ఏమీ కాదు, నేను ఏమీ చేయలేను అనుకుంటే అదే జరుగుతుంది. యద్భావం తద్భవతి. ఒక ఆయన అడవిలో ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. వెళ్తూ వెళ్తూ బాగా అలసిపోయాడు. అలసిపోయి ఓ చెట్టు కింద కూర్చున్నాడు. బాగా ఆకలి అవుతుంది కదా, ఏమైనా తినడానికి దొరికితే బాగుండు అనుకున్నాడు. అనుకున్న వెంటనే పంచభక్ష పరమాన్నాలు ముందుకు వచ్చినాయి. ఆకలితో ఉన్నాడు, తినేసాడు. బాగా తిన్న తర్వాత కొంచెం పడుకుంటే, కొంచెం విశ్రాంతి తీసుకుంటే బాగుండు అనుకున్నాడు. అనుకున్న వెంటనే ఒక పట్టు మంచం వచ్చేసింది, దాని మీద పడుకున్నాడు. కాళ్ళు లాగుతున్నాయి, పొద్దున్న నుంచి నడిచిన కదా, ఎవరైనా కాళ్ళు కొంచెం ఒత్తితే బాగుండు అనుకున్నాడు. అనగానే ఇద్దరు సేవకులు వచ్చిండ్రు, కాళ్ళు ఒత్తుతూ ఉన్నారు. అప్పుడు భయమే, ఏంట్రా అసలు ఏమనుకుంటే అది జరుగుతుంది. ఇక్కడ ఒక దయ్యంగానే ఏమైనా ఉందా? ఇప్పుడు ఏదో దయ్యం ఉన్నట్టుంది, అనుకుంటే అన్నీ జరిగిపోతున్నాయని అనుకున్నాడు. అనుకున్న వెంటనే ఒక బ్రహ్మ రాక్షసి దయ్యం వచ్చింది. అమ్మో దయ్యం చంపేస్తుందేమో అనుకున్నాడు. అనుకున్న వెంటనే చంపేసి. ఏం జరుగుతుంది? కథ బాగుంది. ఏం జరుగుతుంది అంటే, నువ్వేమనుకుంటే అదే జరుగుతుంది. తప్పు ఎవరిది? నీదే. నువ్వేమనుకుంటున్నావు అదే జరుగుతుంది. నిజంగా ప్రపంచంలో అదే జరుగుతుంది. నీ ప్రపంచం వేరు, నా ప్రపంచం వేరు. ఒకరికి బాధ, పక్కింటోడేమో ఏడుస్తుంటాడు, ఇంకో పక్కింటోడేమో నవ్వుతూ ఉంటాడు. అదే ప్రపంచం. అందుకనే ఆత్మ బంధువులారా, మనం ఏమనుకుంటే అదే జరుగుతుంది. ఈరోజు తప్పకుండా సుందరకాండ వినాలనుకుంటే వింటూ ఉన్నాం. ఎందుకులే ఇంట్లో కూర్చోవచ్చు అనుకుంటే అదే జరుగుతుంది. అందుకే అనుకోవడం చాలా ముఖ్యం. యువర్ మైండ్ కెన్ బి యువర్ బెస్ట్ ఫ్రెండ్, అదర్వైజ్ ఇట్ బికమ్స్ యువర్ వర్స్ట్ ఎనిమీ. మన ప్రధాన శత్రువు ఎవరు అంటే మన మనస్సే. మనకు మంచి మిత్రుడు ఎవరు అంటే మన మనస్సే. అంటే నువ్వు బాగుపడాలంటే నీ మనస్సు నువ్వు చెప్పినట్టు వింటే, నీ మనస్సు నీకు మిత్రుల్లాగా చేసుకుంటే నువ్వు బాగుపడతావు. నీ మనస్సు చెప్పినట్టు నువ్వు విన్నావనుకో, మనస్సును కంట్రోల్ చేసుకోలేదు. మనసు ఏం చెప్తే అది నువ్వు చేసుకుంటూ పోతే పతనం అయిపోతావు. అంటే నీ మనస్సే నువ్వు పతనానికి కారణం. అందుకనే ఇక్కడ నీ గురించి నువ్వు తెలుసుకోవడం అంటే నీ మనిషి యొక్క నిజ స్వరూపం సత్ చిత్ ఆనందం కాబట్టి, ఆ పరమాత్మ అంశమే మనం కాబట్టి, ఆ పరమ సత్యాన్ని ఎవరు గ్రహిస్తారో, ఆత్మ సాక్షాత్కారాన్ని ఎవరు పొందుతారో వాళ్ళు ఆ హనుమలాగా, అంటే తన శక్తి తాను తెలుసుకున్నవాడు హనుమంతుడు, తెలుసుకోలేనివాడు అనామకుడు. అంతే తేడా. మరి ప్రతి ఒక్కరు హనుమంతులు కావాలంటే ఆ హనుమంతుల్లో ఉన్నటువంటి దివ్య భవ్య శక్తి మనలో కూడా ఉన్నది అని భావిస్తే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ ఎ డిటర్మైన్డ్ పర్సన్ అని చెప్పి వివేకానందులు ఎవ్వరు చెప్పినా మన గొప్ప గొప్ప రామాయణ భారత భాగవతాల నుండి
వారు స్ఫూర్తిని పొంది చెప్పినటువంటి మాటలే. అందుకే హనుమంతుడు తన శక్తిని తాను తెలుసుకున్నాడు. ఆయన లోపల ఉన్నాయి, ఇప్పుడు బయట నుంచి వచ్చినాయా? ఉన్నది. సహజంగా హనుమంతుల్లో శక్తి ఉంది, కానీ మర్చిపోయాడు. శాప కారణంగా మర్చిపోయాడు. ఇప్పుడు గుర్తు చేస్తే, ఓహో నువ్వు మామూలు వ్యక్తివి కాదు. పుట్టగానే ఒక పులి పిల్లను గొర్రెల మందలో వేసి పెంచిండు ఒకతను. పుట్టగానే దాన్ని పుట్టిన తర్వాత గొర్రెల వెంటనే తిరుగుతూ ఉంది. అది పెద్దగా అయ్యింది, గొర్రెలతోనే తిరుగుతూ ఉంది. గొర్రెలన్నీ తలదించుకొని వెళ్తూ ఉంటే ఇది తలదించుకొని వెళ్తూ ఉంది. ఎందుకు? దాని అస్తిత్వం దానికి తెలియదు. అది పులి అన్న అస్తిత్వం దానికి తెలియకపోవడం వల్ల గొర్రె అనుకుంటుంది. అది ఎవరైనా చెప్పితే నువ్వు గొర్రెవు కాదు, నువ్వు పులివి అని చెప్పినప్పుడు అది గర్జిస్తుంది, గాండ్రిస్తుంది. అప్పుడు అడవిలోని జంతువులన్నీ పారిపోతాయి. అట్లా కోటాను కోట్ల మనుషులు పుట్టలోని చేదలు పుట్టదా గిట్టదా అన్నట్టు నువ్వు సచ్చిదానంద స్వరూపుడివి, ఆ భగవంతుని లక్షణాలు నీలో ఉన్నాయి అని ఆ దివ్య గుణాలను తెలుసుకోకపోతే పుట్టలోని చేదలు పుట్టదా గిట్టదా అని తెలిపి. అందుకే ప్రతి ఒక్కరు గొప్పవాళ్ళు కావచ్చు, మనిషికి మాత్రమే అవకాశం ఉంది అన్న విషయాన్ని హనుమంతుడు తన శక్తిని తెలుసుకున్నాడు. అద్భుతమైన అనంతమైన శక్తి సామర్థ్యాలను పొందింది. ఇక రామ కార్యంలో మహేంద్రగిరి, ఇక జాంబవంతుడు హనుమ నువ్వేంటయ్యా ఇట్లా కూర్చున్నావు? అద్భుతమైన శక్తి సామర్థ్యం, అసలు భూమండలం కాదు సమస్త లోకాలను చుట్టుముట్టి రాగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు నీకు ఉన్నాయి అని ఎప్పుడైతే ఆ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసిండో, వశాన మర్చిపోయినావు, ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి నేను గుర్తు చేస్తూ ఉన్నా అని చెప్పి పెద్ద మనిషి జాంబవంతుడు గుర్తు చేయగానే, ఓహో నా శక్తి నిజంగా అనంత శక్తి నాకు ఉంది అని చెప్పి జ్ఞాపకం చేసుకొని శరీరాన్ని పర్వతాకారంలాగా పెంచుతూ వానవులంతా ఎగిరి గంతేస్తూ ఉన్నారు. అబ్బా జై హనుమాన్ జై హనుమాన్ అని చెప్పి హనుమంతుడిని చూస్తూ ఒక్కసారి పర్వతంలాగా పెరిగిపోయింది. మహేంద్రగిరి చిన్నగా అయిపోయింది. అంత పెద్ద ఆకారాన్ని హనుమంతుడు పొంది మహేంద్ర పర్వతం పైన ఆకారాన్ని పెంచి ఎట్లా మహేంద్రగిరిపై హనుమంతుడు తన దేహాన్ని అతి పెద్ద ఆకారంగా పెంచి చేతులతో పాదాలతో మహేంద్ర పర్వతాన్ని నొక్కిండు. అంటే కొంచెం సేపు అటు ఇటు తిరిగిండు. అందరూ ఆ వానర వీరులంతా జై హనుమాన్ జై హనుమాన్ అని ఎగిరి గంతేస్తూ ఉంటే ఇక ఆలస్యం టైం అయిపోతుంది. వాళ్ళకు మిగిలింది 1 నెల రోజులలో సీతమ్మను చూసి రాకపోతే మీకు మరణ శిక్ష అని చెప్పి సుగ్రీవుడు వార్నింగ్ ఇచ్చి పంపాడు. ఇక టైం లేదు, అందుకనే ఇక అక్కడి నుంచి ఎగరడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. వాల్మీకి రచన వైభవం అంటే ఇక్కడే మనకు కనిపిస్తుంది. మనం అథ్లెట్స్ 100 మీటర్స్ 200 మీటర్స్ రన్నింగ్ చూస్తాం ఒలింపిక్స్లో అక్కడిక్కడ. ఒక పరుగు పందానికి ముందు వారు ఏ విధంగా నిలబడతారు, వంగుతారు, కూర్చుంటారు మనం టీవీలో చూస్తాం కదా. మనలా నిలబడి ఉరుకుమంటే ఉరకరాదు. ఆ ఉరికే ముందు ఒక పొజిషన్ ఉంటుంది. ఎట్లా మామూలుగా నిలబడితే మనం అంత స్పీడ్గా ఉరకలేము. అందుకని ఆ కోచింగ్ తీసుకుంటారు వాళ్ళు మోకాలు ముందు పెట్టి ఇట్లా వంగి, ఎట్లయితే ఉరకడానికి ముందు ఇట్లా వంగి కూర్చుంటారో అంతకంటే అద్భుతంగా అసలు ఈ అథ్లెటిక్ నాలెడ్జ్ కూడా వాల్మీకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది వచ్చింది కాదు, జరిగినట్టు రాశాడు. అందుకే హనుమ కాళ్ళు వెనక పెట్టి కాళ్ళను నొక్కిపట్టి చేతులను మహేంద్ర పర్వతంపై ఉంచి కొంచెం ఒత్తిడట. ఎందుకంటే ఉరకాలి, జంప్ చేయాలి పైకి, కాబట్టి ఒత్తగానే ఆ మహేంద్ర పర్వతం ఎన్నో పూల
చెట్లతోటి అత్యంత రమణీయంగా ఉంది. ఆ ఒక్కసారి హనుమంతుని ఆ శక్తి ఆ ఒత్తడం వల్ల చెట్ల మీద ఉన్న పువ్వులన్నీ రాలిపోయినాయట. మొత్తం చెట్లన్నీ ఇట్లా ఒక్కసారి భూకంపం వచ్చినట్టు అయిపోయి మహేంద్ర పర్వతం అంతా కంపించిపోయింది. దాని మీద ఉన్న ఆ చెట్ల పువ్వులని రాలిపోయి దూరం నుంచి చూస్తే ఎట్లా కనిపిస్తుందంటే పుష్పగిరిలాగా కనిపిస్తుంది. ఇప్పుడు మహేంద్రగిరి కాదు, పుష్పగిరి అని చెప్పి, అంటే మనం బతుకమ్మని చూస్తాం కదా, పెద్ద కొండ మొత్తం బతుకమ్మలాగా అయిపోయింది, మొత్తం పువ్వులతోటి నిండిపోయింది. మరి కొద్దిసేపటికి ఏనుగు మద జలం అని చెప్తాం మనం. ఏనుగు తొండం దాని ముక్కుల నుంచి మద జలం స్రవిస్తుంది, చాలా సుగంధాన్ని ఇస్తుంది. అది ఏనుగుకు ప్రత్యేకం. అట్లా ఆ మహేంద్రగిరి నుంచి ఆ లోపల ఉన్నటువంటి జలం ఒక్కసారి పిండితే బయటకు వచ్చినట్టు, ముందేమో మొత్తం పువ్వులతోటి పుష్పగిరిలాగా తయారైపోయింది. తర్వాత ఆ లోపల ఉన్నటువంటి నీరు ధారలాగా ఆ కొండపై నుంచి కారుతూ ఉంది. అద్భుతమైన వర్ణన చూడండి. అట్లా తన పాదాలతో నొక్కి పర్వతాన్ని ఒక్కసారి పర్వతం కంపించిపోగా, ఆ పర్వతం చాలా పెద్ద పర్వతం కాబట్టి దాని కొండ గుహల్లో ఉన్నటువంటి ప్రాణులు, జంతువులు, క్రూర మృగాలన్నీ ఒక్కసారి భయకంపితమై బయటికి పరిగెత్తాయి. చాలా పెద్ద పెద్ద కొండ చిలువలు, పాములు ఒక్కసారి బయటికి వచ్చి పడగలు తీసి మొత్తం అద్భుతమైన స్వరూపాన్ని ధరించింది మహేంద్ర పర్వతం. మనం చూడొచ్చు, ఊహించుకోవచ్చు. ఆ పర్వతం పైన అనేక మంది మునులు, ఋషులు, చారణులు, సిద్ధులు ఎంతోమంది ఆ పర్వతం మీద తపస్సు చేస్తూ ఉన్నారు. ఈ అనుకోని ఒక ప్రళయం, భూకంపంలాగా పర్వతం అంతా కదిలేసరికి వాళ్ళంతా ఒక్కసారి పైకి లేచి ఆకాశంలోకి తేలిపోయినాడు. తేలి హనుమంతుని ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూస్తూ వాళ్ళు ముగ్ధులైపోయారు. ఏమి ఆకారం అని చెప్పి హనుమంతుడు రోమాలను దులిపి ఒక్కసారి ఊలు జులిపించినటువంటి సింహంలాగా దూకే ముందు ఒక మేఘం గర్జించినట్టు పెద్ద శబ్దం చేసినట్టు తన తోక పైకెత్తి ఒక్కసారి గరుత్మంతుడి నోట్లో, కాళ్ళల్లో బంధించబడ్డ సర్పం ఎట్లయితే గిలగిలా కొట్టుకుంటూ అటు ఇటు పైనుంచి ఒక డేగా పక్షి పామును పట్టుకెళ్తే పాము తిరిగిపోతూ ఉంటుంది, అట్లా దూకడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. కాబట్టి హనుమంతుని తోక ఒక్కసారి అటు ఇటు వెనక నుంచి కదులుతూ ఉందట. అంటే పాము గిన కదిలినట్టు కదులుతుందట. ఎంత అద్భుతం! మనం సినిమా చూస్తే కూడా చూడలేము. ఎగరడానికి ముందు హనుమంతుని రూపం అద్భుతంగా ఉంది. ఆ విధంగా గరుత్మంతుని నోట్లో ఒక సర్పం ఏ విధంగా ఊగిపోతుందో ఆ తోకను అట్లా ఆడించి తన చేతులను దిగబట్టి నడుమును సన్నం చేసి పాదాలు ముడుచుకొని, అంటే వంగిడి ఎగురుటకు సిద్ధంగా ఉన్నాడు హనుమంతుడు. తన భుజాలను, కంఠాన్ని వంచిండట. మనం అథ్లెటిక్ను ఊహించుకోవచ్చు. వంచిండు భుజాలు, కంఠాన్ని కూడా ఉంచిండు, మెడను, నేత్రాలను పైకెత్తిండు. 100 యోజనాల లంకా నగరాన్ని చూస్తున్నాడు కళ్ళతోని. ఒక్కసారి వీక్షించి ఊపిరి బిగబట్టి ఇక వానర వీరులను చూసి ఇలా పలికాడు: రాముడు విడిచిన బాణం ఏ విధంగా వాయువేగంతో ముందుకు పోతుందో అలాగే నేను రావణుడు పాలించే లంకను చేరిపోతాను అని ఒక్కసారి గాల్లోకి ఎగిరిడు. జై బలో బజరంగ్ బలి హనుమాన్కి. అద్భుతమైన టేకాఫ్ తీసుకున్నాడు. ఒక జెట్ ఏరోప్లేన్ ఎట్లా టేకాఫ్ అవుతుందో అంత అద్భుతంగా 100 యోజనాలు ఎగరాలంటే భారీ శరీరాన్ని పెంచి మహేంద్రగిరిపై నుంచి అద్భుతంగా ఒక్కసారి ఆకాశంలోకి, సముద్రం పైకి ఎగిరింది.
మామూలు వేగం కాదు కదా. విమానం మనం చూస్తాం ఎంత వేగంతో బయలుదేరుతుంది. టేకాఫ్ కావాలంటే 2-3 కిలోమీటర్లు పరిగెడుతుంది ఎయిర్పోర్ట్లో. అట్లా మరి ఉన్న పడంగా ఎగరాలంటే ఇంకా ఎంత శక్తిని పుంజుకొని హెలికాప్టర్ లాగా ఎగరాలి. ఆ వేగానికి మహేంద్రగిరి అంతా మరొక్కసారి మొత్తం కంపించిపోయింది. దాని మీద ఆల్రెడీ చెట్లు మొత్తం కదిలిపోయినాయి, వేళ్లతో సహా కొన్ని ఊడిపోయినాయి. ఆ వేగానికి చెట్లన్నీ పైకి లేచి అంత గాలితో పాటు హనుమంతుడు పైకి లేచింది కాబట్టి మహేంద్రగిరిపై ఉన్నటువంటి పువ్వులు చెట్లు ఒక్కసారి ఎగిరి హనుమంతుడితో పాటు పోతూ ఉన్నాయా అన్నట్టు పైకి లేచిపోయినాయి అవి కూడా ఆ గాలికి. ఎట్లా ఉందట ఇదంటే, మనకి ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ వెంట వెళ్ళి వారు బస్ ఎక్కే వరకు అక్కడే ఉండి సాగనంపి వస్తాం. అది మన సంప్రదాయం. ఇప్పుడు అది లేదు. వాడు రాగానే ఎప్పుడు పోతాడో, ఎందుకు అది ఇప్పుడు ఎందుకు వచ్చినావు అని. ఇప్పుడు పరిస్థితి వేరు. వెనకటి మర్యాద అది. సాగనంపుతారు అంట. సాగనంపడం అంటే వాళ్ళు పోయే వరకు మళ్ళీ పోయి వాళ్ళు పోతుంటే కూడా పలకరించి బాగుండి మంచి రండి అని చెప్పి వస్తాం. అట్లా ఒక మంచి సీతమ్మని వెతకడానికి రామ కార్యానికి వెళ్తూ ఉన్నాడు కాబట్టి ఒక బంధువు వచ్చి వెళ్ళిపోతే చుట్టాలు ఎట్లా సాగనంపుతారో ఆ మహేంద్రగిరి ఆ చెట్లన్నీ సాగనంపడానికి కొంత దూరం పోతున్నాయి అన్నట్టు అనిపించింది. ఒక మహారాజు వెళ్తూ ఉంటే సైనికులు ఎట్లయితే వెంట వెళ్తారో ఒక్కసారి అట్లా అనిపించిందట. ఇక కొంతసేపు ఎగిరి అవి పడిపోతాయి. ఇక దుమ్ము ధూళి పైకి లేచింది. ఆ మహా శబ్దానికి, ఆ శక్తికి, ఆ వేగానికి మహేంద్రగిరిపై ఉన్నటువంటి దుమ్ము ధూళి పైకి లేచి హనుమంతుడితో పాటు వెళ్తూ ఉంది. ఎట్లా ఉంది అంటే, భూమాత ఆగవయ్య, నా బిడ్డ సీతమ్మ అశోకవనంలో కష్టపడుతూ ఉంది, కన్నీరు పెట్టుకుంటూ ఉంది, నా బిడ్డను వెతకడానికి వెళ్తూ ఉన్నావా? ఆగు, నేను వస్తా, నా కూతురు సీతమ్మని చూడాలని నాకు ఉంది, ఆగు హనుమంత అని చెప్పి భూదేవి హనుమంతునితో అంటూ భూమి కూడా లేచి హనుమంతునితో వెళ్తూ ఉన్నట్టు ఉంది. మనం ఇట్లా చెప్పుకుంటూ పోతే సంవత్సరం కూడా సుందరకాండ చెప్పుకోలేము. అంత అద్భుతమైన వర్ణన. ఒక టేకాఫే మనం ఒక రోజంతా చెప్పుకోవచ్చు. ఏం చెప్పగలుగుతాం మనం చెప్పలేము. అందుకే చదవాలి, రామాయణము సుందరకాండ చదవాలి. అణువణువు అద్భుతం. ఆ వర్ణన కావచ్చు, ఆ సంఘటన కళ్ళ ముందు ఎవ్వరు సినిమా తీయలేరు. ఎవరు తీయగలుగుతారు ఇట్లాంటి అద్భుతమైన దృశ్యాలు? తీయలేరు. కాబట్టి చదువుకొని మనం అనుభూతి చెంది ఊహించుకోవాలి, అది మన కళ్ళ ముందు కనిపించినట్టు. ఆ విధంగా అద్భుతమైన టేకాఫ్, ఆకాశంలోకి ఎగిరి సీతమ్మను చూడాలని చెప్పి 100 యోజనాల సముద్రాన్ని లంఘించింది. హనుమంతుడు ఆకాశంలో పోతూ ఉంటే హనుమంతుని నీడ 30 యోజనాల పొడవు, 10 యోజనాల వెడల్పు హనుమంతుని నీడ సముద్రంలో పడింది అని చెప్పి వాల్మీకి రామాయణంలో ఉంది. 30 యోజనాల పొడవు, 10 యోజనాల వెడల్పు. దీన్ని బట్టి ఆలోచిస్తే నీడ పొడవుగా ఏ టైంలో మనం కూడా చూస్తాం కదా, మన నీడ ఎప్పుడు చాలా పొడవుగా కనిపిస్తుంది? సాయంత్రం లేక ఉదయం. కాబట్టి సాయంత్రం కాదు ఎట్లయినా. కాబట్టి హనుమంతుడు మహేంద్రగిరి పై నుంచి ఉదయాన్నే బయలుదేరిండని నీడను చూసి మనం అనుకోవచ్చు. ఉదయంలో సూర్యుడు కింద ఉంటాడు కాబట్టి నీడ చాలా దూరం పడుతుంది. అట్లా ఉదయాన్నే మహేంద్రగిరి పై నుంచి ఎగిరి ఆ నీడ అద్భుతంగా సముద్రంలో పడుతూ ఉంది. ఇట్లా సముద్రంలో వాయు వేగంతో దూసుకుపోతూ హనుమంతుని దేవతలు కూడా చూసి సంతోషపడుతూ ఉన్నారు. సముద్రుడు కూడా చూసాడు, సముద్రం మీదనే పోయేది. చూసి అనుకున్నాడు, సీత అన్వేషణలో వెళ్తూ ఉన్నాడు, రామకార్యంలో వెళ్తూ ఉన్నాడు. ఇక్ష్వాకు వంశంలో సగర చక్రవర్తి
60,000 మంది సగరులు తవ్వడం వల్ల సముద్రం ఏర్పడ్డది. అంటే ఆ అశ్వమేధ యాగం, అశ్వాన్ని వెతుకుతూ వాళ్ళు భూమి అంతా వెతికిన, ఎక్కడ దొరకకపోతే భూమిని తవ్వింది. సగరులు తవ్వింది కాబట్టి సముద్రం అనే పేరు వచ్చింది. సాగరము అనే పేరు సముద్రానికి ఎందుకు వచ్చింది అంటే ఇక్ష్వాకు వంశంలో సముద్రాన్ని కూడా తయారు చేసింది రామచంద్రుని వంశీయులు. ఆ సముద్రుడు అనుకున్నాడట, అయ్యో నన్ను తయారు చేసినటువంటి ఇక్ష్వాకు వంశంలోని రాజు శ్రీరామచంద్రునికి సహాయం చేయడానికి హనుమంతుడు వెళ్తూ ఉన్నాడు, నేను కూడా సహాయం చేస్తే బాగుంటుంది, అతిథి మర్యాద కదా, మనకు కృతజ్ఞత భావన ఉండాలి, ఇంత సహాయం చేసిన వాళ్ళకు మనం కూడా అవకాశం దొరికితే మళ్ళీ సహాయం చేయాలి. కాబట్టి సముద్రంలో ఉన్న మైనాక పర్వతం అన్న ఒక అద్భుతమైన పర్వతం సముద్రం లోపల ఉంది. దాన్ని పిలిచి మైనాక లే, గొప్ప అవకాశం వచ్చింది మనకు. రామ కార్యంలో హనుమంతుడు వెళ్తూ ఉన్నాడు, 100 యోజనాలు ప్రయాణం చేయాలి, పాపం అలసిపోతాడు, మనం ఆతిథ్యం ఇచ్చి కొంత సహాయం చేద్దాం లేవయ్యా అని చెప్పి మైనాకుని లేపింది. ఈ మైనాక పర్వతం సముద్రంలో నుంచి పైకి లేచింది. మైనాక పర్వతం అంటే బంగారు శిఖరాలతో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక పర్వతం పైకి లేచింది. అట్లా ఇట్లా లేస్తాయి సార్ పర్వతాలు పైకి లేస్తాయి అంటే మైనాక పర్వతానికి ఆ శక్తి ఉంది. పూర్వం పర్వతాలన్నిటికీ రెక్కలు ఉండేవంట, అవి ఎక్కడ పడితే అక్కడ ఎగిరిపోయి వాలుతూ ఉండేవి. అట్లా పర్వతం పైకి లేచిందంటే అసలు చెట్టు పైకి ఒక రాయి పైకి లేసినే భయపడతాం. పర్వతమే పైకి లేచి ఎగురుతూ ఉంటే కింద ఉన్నటువంటి మునులు, ఋషులు, మనుషులు భయభ్రాంతులకు గురైపోయి ఉండేవాళ్ళు, ఎక్కడొచ్చి వాళ్తుందో ఏమవుతుందో అని. ఈ పరిస్థితిని చూసి ఇంద్రుడు ఈ పరిస్థితి తొలగించాలని చెప్పి వజ్రాయుధంతో పర్వతాల రెక్కలన్నీ ఖండించుకుంటూ వచ్చాడు. అందుకే ఇప్పుడు పర్వతాలు ఎగరవు, మనకు భయం లేదు. ఇట్లా అన్ని పర్వతాల రెక్కలను ఖండిస్తూ ఉంటే మైనాకుడు భయపడిపోయాడు. అప్పుడు వాయుదేవుణ్ణి వేడుకున్నాడు, అయ్యా నన్ను కాపాడాలి. వాయుదేవుడు ఏం చేసినంటే మైనాక పర్వతాన్ని కాపాడి తీసుకెళ్లి సముద్రంలో దాచేసి. సో అన్ని పర్వతాల రెక్కలు ఖండించబడ్డాయి, కానీ మైనాక పర్వతం యొక్క రెక్కలు ఖండించబడలేదు. అందుకే మైనాకుడికి రెక్కలు ఉన్నాయి, ఇప్పుడు అవసరమైతే పైకి లేవగలుగుతాడు. అట్లా హనుమంతుడు సముద్రం పైనుంచి వెళ్తూ ఉంటే ఎదురుగా సముద్రంలో నుంచి మైనాక పర్వతం ఒక్కసారి హనుమంతుని ఎదుట పైకి లేచింది. నన్ను అడ్డుకోవడానికి ఎవరో ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి హనుమంతుడు ఒక్కసారి తన ఎదతో కొట్టగానే ఒక్కసారి తుల్లిపడి సముద్రంలో పడిపోయింది. అయ్యా పొరపడుతున్నావు అని చెప్పి మళ్ళీ లేచి, హనుమ నీకు శత్రువును కాదు నేను, ఇది సంగతి, మీ నాన్న నేను ఎంతో రుణపడి ఉన్నా, నువ్వు వాయుపుత్రునివి, వాయుదేవుడి సహాయం నాకు చేయకుండా ఉంటే నేను రెక్కలు తెగిపోయి ఉండేవాడిని. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, నీవు నా అతిథివి. భారతదేశంలో అతిథి దేవో భవ అని అతిథికి భగవంతునితో సమానంగా చూస్తాం. మరి నా పైనుంచి వెళ్తూ ఉన్నావు కదా, నువ్వు నాకు అతిథివి, నిన్ను సత్కరించుకోవడం మర్యాద, దయచేసి నా పైన కొంతసేపు విశ్రాంతి తీసుకొని నా ఆతిథ్యాన్ని స్వీకరించి నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరితే నీకు కూడా బాగుంటుంది. నువ్వు 100 యోజనాలు వెళ్ళాలంటే చాలా కష్టం, కొంచెం రెస్ట్ తీసుకో హనుమ అని చెప్పి మైనాకుడు అడిగితే హనుమంతుడు ఎంత అద్భుతంగా సమాధానం చెప్తూ ఉన్నాడంటే, వాల్మీకి రచన మనకు ఇక్కడే కనిపిస్తుంది. కూర్చొని మాట్లాడే మాటలు వేరే విధంగా ఉంటాయి. ఎవరైనా రన్నింగ్ చేసుకుంటూ, ఇద్దరు పొద్దునే వాకింగ్ చేసుకుంటూ రన్నింగ్ చేసుకుంటూ మాట్లాడుకుంటే దమ్ము వస్తుంటుంది, ఒక్కొక్కసారి దమ్ము వచ్చి మాటలు పూర్తిగా రావు. కాబట్టి హనుమంతుడు వేగంగా వెళ్తూ ఉన్నాడు కాబట్టి ఆగే ప్రసక్తి లేదు, ఎందుకంటే మాటిచ్చాడు. రామ బాణానికి తిరుగులేదు, రామ కార్యంలో వెళ్తున్నా నేను రామ బాణంలాగా కార్యాన్ని సాధించిన తర్వాతే రెస్ట్ గానే మరేదైనా ఆహారం లేదు, ఏమి రెస్ట్ లేదు.
కార్యం ముందు కావాల్సిందే అని ఆ వాల్మీకి రామాయణంలో నిజంగా ఎవరైనా పరిగెత్తుకుంటూ తొందరలో వెళ్ళే వ్యక్తిని మధ్యలో ఆపి ఏమైనా అడిగితే ఎట్లా మాట్లాడతారో అదే పద్ధతిలో మైనాకుడితో ఏమంటున్నాడు అంటే, సంతోషం, ఆతిథ్యం ఇచ్చినట్లే, చాలా తొందర పని ఉంది, నాకు పొద్దుపోతుంది, నేను శపథం చేస్తున్నాను, ఏమనుకోకు, నువ్వు ఆతిథ్యం ఇచ్చినట్టే, నేను తీసుకున్నట్టే అని చెప్పి ఇట్లా ముట్టుకొని మళ్ళీ ఒక్కసారి అంటే ఆగలేదు, అది ప్రయాణం చేసుకుంటూనే మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. అంటే అంత న్యాచురల్గా సహజంగా రామాయణం మనకు వాల్మీకి మహర్షి అందించారు. ఏ సంఘటన ఎప్పుడు ఎట్లా జరిగిందో కళ్ళ ముందు మనకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేసి, ఆ విధంగా మైనాకుడు ఇచ్చిన ఆతిథ్యాన్ని సున్నితంగా తిరస్కరించి అక్కడ నుండి ఆయనను కూడా నొప్పించకుండా, నువ్వు ఇచ్చినట్టే, నేను తీసుకున్నట్టే, ఏం బాధపడకు, ముట్టుకొని పోతున్నా అని చెప్పి ఇట్లా పైన టచ్ చేసి ముందుకు వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే దేవతలంతా చూస్తూ ఉన్నారు ఈ అద్భుతమైనటువంటి దృశ్యం. ఏమి హనుమంతుని యొక్క ఆకారం రామ కార్యంలో ఎలా వెళ్తూ ఉన్నాడని చెప్పి అక్కడ దేవతలు, ఆ గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, సాధువులు, గొప్ప గొప్ప సిద్ధ పురుషులు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి అనిపించిందంటే అసలు నిజంగా హనుమంతుని పరీక్షించాలి, ఆతిథ్యం తీసుకోకుండా కూడా వెళ్తాడా, అంత అసలు ఒక కార్యాన్ని సాధించాలంటే నిన్ననే చెప్పినాను, ఒక పుస్తకం ఉంది రామకృష్ణ మఠంలో, హనుమంతుడు ఆదర్శంగా వ్యక్తిత్వ వికాసం, 10-15-20 రూపాయలు చిన్న పుస్తకం, ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది. ఎవరైనా వేల రూపాయలు పెట్టి పనికిమాలిన పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచింగ్లు ఇవన్నీ పక్కన పెట్టి హనుమంతుని గురించి తెలుసుకుంటే, ఎవరైనా ఏ కార్యమైనా చేయాలనుకుంటే అది ఎట్లా సాధకుడు ఎలా ఉండాలి, ఆధ్యాత్మికంగా కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రతి ఒక్కరికి, ఉద్యోగస్తులు కావచ్చు, ఒక టార్గెట్, ఒక పని అచీవ్ చేయాలంటే ఎట్లా చేయాలి, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. స్వామి వివేకానంద చెప్తాడు, టేకప్ వన్ ఐడియా, మేక్ ఇట్ యాజ్ యువర్ లైఫ్ అంబిషన్, ఫిల్ ఇట్, బ్రీత్ ఇట్, ఫీల్ ఇట్, fill every cell of your body with that idea. ఒక ఆదర్శం ఏదైనా తీసుకో, దాని జీవిత ఆశయంగా మలుచుకో, అదే నీ ఉచ్ఛ్వాస నిశ్వాస కావాలి, నీ శరీరంలో కణంలో అదే నిండిపోవాలి. నువ్వు పడుకున్నా, లేచినా, నిద్రించినా, ఏం చేస్తున్నా నీ ప్రతి శరీర కణంలో అదే భావన నీకు కనుక ఉంటే తప్పకుండా దాన్ని నువ్వు సాధిస్తావు. సంకల్పం నీదైతే సకలం నీ సొంతం అవుతుంది, మరి ప్రయత్నం నీదైతే ఫలితం నీకు దక్కుతుంది. అందుకనే హనుమంతుడు మనకు ఉదాహరణ. ఒక పని అనుకుంటే నిద్ర ఆహారాలు కాదు, పని అయ్యే వరకు మనం మర్చిపోకుండా ఉంటే ఆ పని తప్పకుండా ప్రతి ఒక్కరు సాధిస్తారని చెప్పి హనుమంతుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. నో రెస్ట్, నో ఎనీథింగ్ డీవియేషన్. అందుకనే పరీక్ష చేయాలనుకున్నారట దేవతలు. ఈ నాగుల తల్లి సురసను పిలిచింది. సురసను వెళ్ళి హనుమంతుని అడ్డుకునే ప్రయత్నం చెయ్యి, ఏం చేస్తుందో చూద్దామని. అప్పుడు సురస ఆకాశంలో ప్రత్యక్షమై భయంకరమైన రూపాన్ని ధరించి పెద్ద నోరు తెరిచిందట. సురసను చూసిండు. ఆమె కంటే ఈయన ఆకారాన్ని పెంచుకుంటూ పోయాడు. ఈయన పెంచుతున్నాడు, ఆమె పెంచుతుంది, ఇద్దరు పెద్ద ఆకారం అయిపోయింది. సురస పెద్ద నోరు తెరిచి హనుమంతుని మింగే ప్రయత్నం చేసి, నా నోట్లోకి రా అని చెప్పి సురస హనుమంతుని అన్నది. అమ్మ తల్లి, నేను పని మీద వెళ్తున్నా, పని అయిన తర్వాత వస్తానని నన్ను తిందువు, కానీ నీ నోట్లోకి రమ్మంటున్నావు కదా, వస్తా, దయచేసి ఇప్పుడు వదిలిపెట్టు, నేను ఒక పని మీద వెళ్తున్నా, తప్పకుండా మాటిస్తున్నా కదా, పని అయిన తర్వాత వచ్చేస్తా. నువ్వు ఆహారంగా రమ్మంటున్నావు, నేను వస్తా, లేదు పోవడానికి వీల్లేదు, ఇప్పుడే నా నోట్లోకి రా అంటే ఆకారాన్ని పెంచాడు. అదే హనుమంతుని యొక్క తెలివి. హనుమంతుడు పెరుగుతూ ఉంటే సురస ఇంకా పెరిగింది. పెరుగుతూ ఉన్నాడు, పెద్ద నోరు చేసింది. సడన్గా అంగూటము అంత చిన్న రూపాన్ని ధరించి వేగంగా దాని నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసాడు. అమ్మ, నీ మాట తెలియదు కదా, అది తెలివి అంటే. యుద్ధం చేసి చంపొచ్చు, కానీ ప్రతిదానికి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. తెలివిని కూడా ఉపయోగించు. సామ, వేద, దాన, దండోపాయం.
లాస్ట్కు దండోపాయం. తెలివిగా ఆమె మాటను నిలబెట్టిండు. నా నోటోగ్రా అంటుంది. ఆగమంటే కూడా వింటలేదు. తెలివి ఆలోచించుడు, పెద్ద నోరు చేయాలని ఆమెకు తెలియలేదు. ఆయన పెరుగుతుంటే ఆమె పెరిగింది. సడన్గా ఏం చేశాడు, సూక్ష్మ రూపాన్ని ధరించి ఆమె నోట్లోకి ప్రవేశించి తిరిగి అదే వేగంగా బయటకు వచ్చి, అమ్మ తల్లి నీ కోరిక తెలియదు కదా, బాయ్ అని ముందుకు సాగాడు. ఆమె కూడా సంతోషం, ఏమి తెలివిరా హనుమ అని ఆమె కూడా లోపల సంతోషించి, దేవతలు కూడా సంతోషించారు. అసలు ఇంత తెలివితేటలు మనకు ఎక్కడ కనిపించవు కదా అని చెప్పి ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాడు. లంక దగ్గరికి దరిదాపులోకి వెళ్తూ ఉంటే, ఈ సురస అంటే మనకు రసం. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, మనిషి జివ్వ చాపల్యం అంటాం. జివ్వ అంటే నాలుక. చాలామంది దీన్ని కంట్రోల్ చేసుకోవడం కష్టం. అంటే భగవంతుడు ప్రపంచ జ్ఞానాన్ని, పంచభూతాలను సృష్టించి పంచభూత జ్ఞానాన్ని పొందడానికి మనకు పంచ జ్ఞానేంద్రియాలను శరీరంలో పెట్టాడు. అంటే ఇవి రిసీవర్స్. కళ్ళు, అగ్ని, పంచభూతాలలో అంటే ఏదైనా అందమైన, అందం కాకపోయినా ఆకారాలను చూడడానికి కళ్ళు. శబ్దం, ఆకాశం, శబ్దాన్ని వినడానికి చెవులు. రుచి అంటే నీటికి రుచి ఉంటుంది, రుచిని చూడడానికి నాలుక. భూమికి స్మెల్, వాసన, భూమి యొక్క గుణం, వాసన చూడడానికి ముక్కు. ఇట్లా గాలికి స్పర్శ, స్పర్శ తెలుసుకోవడానికి చర్మం. అంటే ఈ పంచభూతాలను, ప్రకృతిని భగవంతుడు సృష్టించి పంచభూత జ్ఞానాన్ని పొందడానికి మన శరీరంలో 5 రిసీవర్స్ను పెట్టాడు. ఇప్పుడు టీవీకి ఎట్లయితే యాంటీనా ఉంటుందో ఆ సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవడానికి పెట్టి, నువ్వు జ్ఞానాన్ని పొందు నాయన, ప్రకృతి పంచభూత జ్ఞానాన్ని పొంది పరమాత్మను అర్థం చేసుకొని నీ జీవితాన్ని ధన్యం చేసుకోమని చెప్పి భగవంతుడు మనకు గొప్ప ఒక ఉపకరణాలను, గ్రేట్ ఇన్స్ట్రుమెంట్స్ని ఇచ్చాడు. అయితే కపిల మహర్షి దేవహూతి తల్లి, ఆయన తప చేసుకోవడానికి వెళ్తూ, ఆయన భగవంతుని యొక్క అవతారం. నేను వెళ్తున్నా అమ్మ అంటే, అయ్యో నేను ఎట్లా బతకాలరా అని అడుగుతుంది. నీకు దివ్య జ్ఞానాన్ని బోధిస్తా అని కపిల గీత అని అద్భుతమైన గీత ఉంది. కపిలుడు కూడా భగవంతుడే. ఏం చెప్తాడంటే, అమ్మ లోకంలో మనుషులు ఎట్లా పతనం అవుతారో తెలుసా? మనిషి బాగుపడడానికి జ్ఞానేంద్రియాలే కారణం. మనిషి పతనం కావడానికి కూడా ఇవే జ్ఞానేంద్రియాలు కారణమమ్మా. నీకు చెప్తా విను. కళ్ళు ఇచ్చిండు కదా దేవుడు, కళ్ళతోటే మనిషి పతనం అవుతారు కొందరు. ఎందుకంటే కనిపించిన, ఇప్పుడు రావణాసురుడు పతనం కావడానికి కేవలం ఈ అన్ని కారణం. వానికి ముందు కళ్ళు. అందంగా ఏది కనిపిస్తుంది నాకు కావాలనుకుంటాడు. రావణాసురుడు ప్రధాన బెస్ట్ ఎగ్జాంపుల్ అని. లైట్ పురుగులు ఉంటాయి చూసినావా? మంటను చూస్తే, ఆ అగ్నిని చూసి ఆ అందానికి ఆకర్షించబడి అవి బానిసలు అన్నట్టు, అందానికి బానిసలు. అగ్ని మండుతూ ఉంటే అందంగా కనిపిస్తే అగ్నికి ఆకర్షించబడి దాంట్లో వచ్చి పడి చనిపోతున్నాయి. మెనుగుడు పురుగులు అంటాం, లైట్ పురుగులు అంటాం. మనం వర్షాకాలంలో కూడా లైట్ వేస్తే లైట్ దగ్గరకు వచ్చేస్తాయి అన్ని. అయితే మంట పెడితే మంటలో వచ్చి పడిపోతాయి. ఎవ్వరు చంపరు, వాటి బలహీనతనే అవే చనిపోతున్నాయి. ఇక నాలుక అంటే జివ్వ. నాలుక వల్ల ఎట్లా చనిపోతారో తెలుసా? అంటే రోగం తెచ్చుకుంటాడు, వాడు పొట్ట నిండా తింటాడు, గంట కోడి కంటే ఎక్కువ తింటూనే ఉంటాడు. తిని అనారోగ్యాన్ని తెచ్చుకుంటాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చేప నీళ్ళల్లో ఉండి పురుగులను తిని కడుపు నిండా భోంచేస్తుంది. కానీ ఒక వ్యక్తి గాలానికి ఎర చుట్టి నీళ్ళల్లో వేస్తే దాని పొట్ట నిండే ఉంటుంది, ఆకలేం లేదు. కానీ దానికి జివ్వ చాపల్యం. ఎందుకంటే ఏదైనా మంచి భోజనం కనిపిస్తే మళ్ళీ తినాలనిపిస్తుంది. దాన్ని నాలుకను కంట్రోల్ చేసుకోలేదు చేప. అందుకని ఏం చేస్తుంది, అది ఎరను చూసి మింగాలని చెప్పి పోయి ఆ గాలం దానికి ఇరుక్కోవడం వల్ల వాడు పైకి లాగేస్తే దాన్ని పట్టుకొని తినేస్తాడు.
సో చేపలు నాలుకను కంట్రోల్ చేసుకో, రుచికి బానిసలు. మనుషులు ఇవన్నీ అంటే చేపనే కాదు, ఇవన్నీ దుర్గుణాలు మనిషికి కూడా ఉంటాయి. కొందరు నాలుకతో పతనమవుతాడు, అంటే ఇష్టం వచ్చింది తిని అన్ని రోగాలు తెచ్చుకుంటాడు. కొందరు కనిపించిన దానికి ఆకర్షించబడి వాడు జీవితంలో పతనమైపోతాడు. ఇట్లా జింకలు సంగీతానికి బానిసలు, ధ్వనికి. వేటగాళ్ళు సంగీతాన్ని పెట్టి జింకలను వేటాడతారు. ఏనుగులు స్పర్శకు బానిసలు కాబట్టి ఏనుగులను వేటాడే వాళ్ళు అడవిలో ఒక ఆడ ఏనుగు బొమ్మను పెట్టి దాని ముందు ఒక పెద్ద గోతి తవ్వి దాని మీద గడ్డి అవి పరిస్తే దాన్ని చూసి దాని దగ్గరికి వెళ్ళాలని చెప్పి గోతిలో పడిపోతే పట్టు. ఇట్లా అన్ని రకాల. ఇక స్మెల్, తుమ్మెద తామర పుష్పం పైన వాలి, మందార తామర ఆ మధురమైనటువంటి తేనెను గ్రోలి తాగి ఆ వాసన పీల్చి మత్తెక్కి అక్కడే ఉండిపోతుంది. అది ఇప్పుడు రోడ్డు మీద తాగి పడిపోతుంది. తాగుడుకు స్మెల్కు బానిస్తుంది. ఏమవుతుంది, ఆ పువ్వు మీదనే అది మత్తెక్కి ఉండిపోవడం వల్ల ఏనుగులు పొద్దున్నే వచ్చి ఆ పువ్వులను విరిచి కాళ్ళ కింద వేసి తొక్కి చంపేస్తుంది. ఇట్లా 5 జ్ఞానేంద్రియాల లౌల్యంతో ఇవి ఎట్లయితే పతనమైపోతున్నాయో మనిషి మాత్రము 5 జ్ఞానేంద్రియాలకు మనిషి పతనమవుతూ ఉన్నాడు తల్లి. అవి మనల్ని ఉద్ధరించడానికి భగవంతుడు ఇచ్చిన అద్భుతమైనటువంటి సాధనాలను దుర్వినియోగం చేసుకోవడం వల్ల మనిషి పతనమవుతూ ఉన్నాడు. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. అందుకే ఈ సురస మనకు చెప్పినటువంటి మన జ్ఞానేంద్రియాలను మనం నియంత్రించుకోవాలన్నది దీంట్లో ఉన్న. అంటే నోట్లోకి రమ్మని అంటే పోయి బయటకు వచ్చేసాడు తప్ప మనకు తినాలనిపించింది తినకూడని పదార్థాలను తిని అనారోగ్యాన్ని తెచ్చుకోవద్దు. కంట్రోలింగ్ అనేది చాలా చాలా అవసరం. ఒక రాజు, మనకు కొడుకులు లేరు, బిడ్డ ఉంది. రాజ్యాన్ని ముసలోడు అయిపోతున్నాడు. రాజ్యానికి ఉత్తరాధికారి రాజును చేయాలి. ఒక మంచి తెలివైన వ్యక్తికి అల్లుని చేసి రాజ్యాన్ని అప్పగిస్తే బాగుంటుందని రాజ్యంలో ప్రకటన చేస్తాడు. ఎవరైతే ఒక రోజులో ఒక మేకకు కడుపు నిండా భోజనం పెడితే వాడిని అల్లుడిగా చేసి నా కూతురునిచ్చి రాజకుమారునిచ్చి రాజును చేసి ఈ దేశానికి రాజును చేస్తా అని ప్రకటిస్తాడు. రాజ్యంలో అందరూ అనుకున్న రాజుకు తిక్కలేసినట్టుంది. ఈ పిచ్చి మేకకు తిండి పెడితే రాజును చేయడం ఏందిరా, అయిపోయింది, ముసలోడు అయిపోయాడు, వీనికి బుర్ర ఖరాబ్ అయిపోయింది. ఈ పిచ్చి ప్రకటన అయింది. మేకకు తిండి పెట్టినోని రాజును చేయడం ఏంది, పిల్లని చేయడం. అయినా సరే ప్రకటన చేసిండు కదా, పోయి ప్రయత్నిద్దామని మంచి యువకులు పోయి లైన్ నిలబడతారు రాజు ఇంటి ముందు. మీరు వినరా అంటే విన్నాం సార్, ప్రకటన నిన్ననే కదా అనౌన్స్ చేసి, కానీ కండిషన్ పెట్టలేకపోతే మీకు యావజ్జీవ కారాగార శిక్ష. దానికి ఒప్పుకుంటే మీరు దీంట్లో పాల్గొనాలి. మంచి మేకకు తిండి పెట్టడానికి ఒప్పుకోవడమే సార్. నీకు ఏదో పెద్ద పరీక్ష పెడితే మేము అది ఆలోచించే వాళ్ళం, కానీ ఒకరి ముందు ఒక పెద్ద లైన్ కట్టింది. ఫస్ట్ ఒకడు ఎవరు వచ్చాడో వానికి, బాబు నువ్వు చేస్తావంట, నాకు ఏంటి సార్ అవకాశం, ఏం కావాలి నీకు, ఇదో మేక ఇది, నీకు ఏం కావాలనో అది కోశాధికారిని అడుగు, నీకు ఎన్ని డబ్బులు కావాలనో అన్నీ ఇస్తాడు. సాయంత్రం మళ్ళీ మేకను తీసుకొని రావాలి, దానికి కడుపు నిండా తిండి పెట్టాలి, పైసలు మేమే ఇస్తాం. ఆకులు అలాలు మేకకు ఏం పెడతావో నువ్వేం తింటావో నీకు కావాల్సినంత డబ్బు మంత్రి ఇస్తాడు, తీసుకెళ్ళి. వాడు పైసలు తీసుకున్నాడు, మేకను తీసుకొని పోయాడు. వాడు ఒక బిర్యానీ ప్యాకెట్ తీసుకొని వాడు పొట్టనైనా తిని, మేకకు కూడా మేక తినే ఆకులు అలాలు అన్నీ తీసుకుపోయాడు. పెద్ద ఆకులను తీసుకొని దాని ముందర వేసి పొద్దు నుంచి అది తింటుంది, వీడు తింటున్నాడు. పైసలు ఫ్రీగా వచ్చినాయి. దాన్ని తినబెట్టిండు, వీడి తినబెట్టి పొట్టనైనా తిని సాయంత్రం దాన్ని పట్టుకొని వచ్చాడు. మహారాజా పరీక్షించుకో, మేకకు కడుపు నిండా తిండి పెట్టినాడు. మంచిది, బట్టలకు చెప్పాడు. బట్టలకు ఎవరక్కడ మేకను పరీక్షించాడు. వాళ్ళు మళ్ళా కొంత ఆకులు తెచ్చి మేక ముందర వేసాడు.
మళ్ళీ అది తలకాయ పెట్టి తింటూనే ఉంది. అరే దాని కడుపు నిండలేదురా, మళ్ళీ తింటుంది. అయ్యో ఇది ఎక్కడికి కర్మ, పొద్దు నుంచి తినిపిస్తున్నా సార్. లేదు లేదు తింటుంది కదా, మళ్ళీ కడుపు నిండలేదు కాబట్టి మళ్ళీ తింటుంది. తీసుకుపోండి ఆయన పట్టుకుపోయి చెల్లేను. వాడు లబ్బో దిగో మొత్తుకుంటే వాడిని పట్టుకొని పోయాను. ఇక ఎన్నుకున్న వాళ్ళంతా భయపడరు, అదే ఇది ఎక్కడికి కథరు అని ఒకరిద్దరు ప్రయత్నం చేసినారు. వాళ్ళకి అదే గతి పట్టింది. ఇక అందరు భయపడిపోయి రాజ్యంలో ఉన్న యువకులు అమ్మో రాజు తిక్కలో అనుకున్నాము. ఇది చాలా తిరకాసు ఉంది, ఇది ఎవ్వరి వల్ల కాదు. మేకకు కడుపు నిండా తిండి పెట్టడం ఎవ్వరి వల్ల కాదు. ఇక రాజు బిడ్డకు పెళ్లి కాదు. ఈ రాజు ఇది ఏదో ఇలాంటి విచిత్రమైన పరీక్ష పెట్టినాను. పక్కూరు నుంచి ఒక యువకుడు వచ్చాడు. ఏమైనా మీ దేశంలో ఏదో కొత్త కొత్త విచిత్రమైన పోటీ పెట్టినాడు. అవును, మేము ముందు అట్లనే అనుకొని పరిగెత్తి పోయారు. 2-3 జైలు పడ్డారు. ఇక అందరం బంద్ అయిపోయినాం. ఇది తిక్క పరీక్ష, ఎవ్వడు మేకకు కడుపుండా తినబెట్టలేదు. నేను ప్రయత్నం చేస్తానంటే అరే నువ్వు జైలు పోతావు, చెప్పేది విను, ఇంతకుముందు చాలామంది జైల్లో ఉన్నారు. దట్ ఈజ్ ఇంపాసిబుల్, కాదురా అది కుదరదు. నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను చేస్తాను, నీ ఇష్టం, నీ కర్మ, పో నువ్వు కూడా జైలు. వాడు పోయి మహారాజుని అడుగుతాడు, అయ్యా నాకు కూడా ఒక అవకాశం ఉంది. తెలుసు కదా బాబు నీకు దీని కండిషన్, పెట్టలేకపోతే జైలు పోవాలి. ఐఎమ్ రెడీ సార్, ప్లీజ్ గివ్ మీ ఛాన్స్. మంచిది, నీకు ఏం కావాలో మంత్రిని అడుగు, 1000-10,000 రూపాయలు తీసుకో, సాయంత్రం వరకు నీకు అవకాశం. వీడు పైసలు తీసుకుంటాడు, ఆ మేకను తీసుకుంటాడు, ఓ హంటర్ కొనుక్కుంటాడు. హంటరు 2-3 తీగలు ఆకులు మేక తినే కొనుక్కుంటాడు. వీడు కూడా మంచి తినాలనుకున్నది తిండి తీసుకుంటాడు. ఓ చెట్టు దగ్గర పోయి చేసుకొని కూర్చుంటాడు. వాడు మంచిగా తింటుంటాడు. ఆ మేకకు దాని ఆకులు వేస్తాడు. మేక దాని సహజ లక్షణం ఆకులు వేయగానే అది మూతి పెట్టి తినాలనుకోగానే హంటర్ ఉంటుంది కదా చెర్లకోల, హాట్ మని పెడతాడు. పెట్టంగానే దానికి మంటలేసి వెనకాల జరుగుతుంది. కొంతసేపు అటు ఇటు ఇటు అటు బాధపడుతుంది. ఆ నొప్పి తగ్గినాక మళ్ళీ మెల్ల మూతి పెడతాడు తినాలని. మళ్ళీ హాట్ మని పెడతాడు, మళ్ళీ వెనకాల జరుగుతుంది. మళ్ళీ కొంతసేపు అటు ఇటు అయి మళ్ళీ మూతి పెట్టాలని కూడా మళ్ళీ కొడతాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దానికి మంచి ట్రైనింగ్ ఇస్తాడు. అది ఎప్పుడు మూతి పెడతాడో అప్పుడు ఈపులు పగులుతాయి, హాట్ మని పడుతుంది. సాయంత్రం దానికి ఇదే పని, దాన్ని ఒక్క బుక్క తిననియాడు. వీడు మాత్రం పొట్టనిండా తింటాడు. ఇక దాని డొక్కలన్నీ లోపలికి పోతాయి. దాన్ని పట్టుకొని వస్తుంటాడు. అందరూ అనుకుంటారు అయ్యో వీడు పాపం మూర్ఖుడు నాటుంది, వీడు ఎట్లా జైలుకోవాలనుకునే వచ్చిండు. పొట్ట నిండా తిండి పెట్టిన వాళ్ళే జైలుకు ఇది దీని డొక్కలు ఎండిపోయినాయి, వీడు కావాలి జైలుకు పోవాలని వీడు నిర్ణయం తీసుకున్నాడు అని పాపం అయ్యో అని. ఇక రాజు దగ్గరకు వస్తాడు, రాజా మీరు పరీక్షించుకోండి. రాజు బట్లారా పరీక్షించాడు అంటారు. వాళ్ళు తెచ్చి తీగను మేక మొదలు వేస్తారు. అది మూతి పెట్టాలనుకుంటుంది. పొద్దున నుంచి జరిగేది దానికి జ్ఞాపకం వస్తుంది. ఈపులు వాగుతున్నాయి, పొద్దున నుంచి తినాలనుకోగానే పడుతుంది ఈపుల మీద. అది పైకి లేస్తుంది, తినదు. చూసినావా మహారాజా, కడుపు నిండింది, దానికి భోంచేస్తలేదు కదా, కడుపు నిండింది కాబట్టి మీరు చెప్పిన దానికి కట్టుబడి ఉండండి అంటే, అవునరా నువ్వు తెలివైన వాడివి, నీకే నా బిడ్డ నుంచి పెళ్లి చేస్తా అని రాజు చేస్తా. ఈ కథ బాగానే ఉంది. ఈ మేక ఏంటంటే మన మనస్సే, ప్రతి ఒక్కరి మనస్సు మేకనే. కోరికలను మనం కంట్రోల్ చేయకపోతే అవి మనల్ని కంట్రోల్ చేస్తాయి. అందుకనే ఫ్రెండ్స్ ఉంటారు, నా బర్త్డే నువ్వు నా ప్రాణ స్నేహితులు ఒక్క పెగ్గురా, ఒక్క వేసుకో ఏమనే నేనంటే ప్రాణం, నేను చెప్తాను నా కోసం ఒక్కటి, అరే నేను తాగరా నా జీవితంలో ఒక్కరోజు ఈరోజు నా కోసం. దిక్కుమానం వాడు ఒక్కరోజు తాగు, ఇక తర్వాత వాని బర్త్డే రోజు వీడు తాగాలి. ఇట్లా దోస్తులందరూ కలిపి వానికి తాగుడు అలవాటు చేసి లాస్ట్కు మొత్తం ఆలి పుస్తే కూడా అమ్ముకొని తాగే పరిస్థితి ఉన్నారు. నేను ఇక రేపటి నుంచి తాగా అంటే తాగబోయి ప్రమాణం. మళ్ళీ రేపు అది అట్లే రాసి పెట్టాలి, మళ్ళీ ఒక్కటే రోజు కదా మళ్ళీ. ఇది మేక అన్నాడు, దానికి హంటర్తో పడితేనే అది ఆగిపోతుంది. ఈ వ్యసనాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవిస్తూ పోతే అవి పెరుగుతాయి. అందరూ వేమయోగులు కారు కాబట్టి దుర్వ్యసనాలను హంటర్తో కొట్టి మనం వాటిని దూరంగా ఉంచుకోవాలి తప్ప ఈ ఒక్కరోజు అయితే ఏమైతే ఒక్కరోజు అయితే ఏమైతే అంటే అది ఒక
వ్యసనంగా మారిపోతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. అందుకే వ్యసనాలను మనం ఏనుగును అంకుశంతో ఎట్లా నియంత్రిస్తామో చెడ్డ అలవాట్లను మనం మేకను కథ గుర్తుపెట్టుకోవాలి. ఏ చెడ్డ అలవాటు మన మనసులో వచ్చినా, స్నేహితులు మిత్రులు తినమని చెప్పిన పని చేయమని మనకు బలవంత పెట్టినా మేక కథ గుర్తుకొస్తే అంటర్ తీసుకొని హార్ట్ మనసులోనే మన మనసే మన బుద్ధి మనసు మాట్లాడుకుంటూ ఉంటాయి. సెల్ఫ్ టాక్ అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరిలో నిరంతరం జరుగుతుంది. మన బుద్ధి తప్పకుండా మనతో మాట్లాడుతూ ఉంటుంది. బుద్ధి అందుకే ఎవడన్నా తప్పు చేస్తే నీకు మనసు లేదా, నీకు హృదయం లేదా, నీకు కిడ్నీలు లేవా, ఇట్లా ఎవరు చెప్పారు? ఏం చెప్తారు? బుద్ధి ఉందానే, బుద్ధి లేదానే. అంటే బుద్ధి వేరు, మనస్సు వేరు. సో బుద్ధి చెప్పినట్టు మనస్సు వింటే వాడు బాగుపడతాడు. లేదా మనసు చెప్పినట్టే బుద్ధి చెప్పినా వినలేదనుకో, మనసు ఏం చెప్తే అది చేస్తే వాడు జంతువులాగా ప్రవర్తిస్తాడు. మనసు ఏం చేస్తుంది? దానికి జంతు లక్షణమే ఉంటుంది. ఏది బాగా మంచిగా అనిపిస్తే అది కావాలని కోరుకుంటాం. బుద్ధి చెప్పాలి. పక్కోడు టిఫిన్ తెచ్చుకుంటే బిర్యానీ స్మెల్ వస్తుంటే తింటే బాగుండు అనిపిస్తుంది. అరే కొంచెం బెటరా నాకు అంటే సిగ్గుపోతుంది. కాబట్టి బుద్ధి ఏం చెప్తుంది? అని అడిగితే నువ్వు సిగ్గుపోతుంది, వద్దు, మళ్ళీపాన నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు తిను అని చెప్పి బుద్ధి కంట్రోల్ చేస్తుంది. అదే రెండు కుక్కలు ఉన్నాయనుకో, ఒకదానికి మాంసం ముక్కేస్తే రెండు కొట్లాడుతుంది. ఇది నాది కాదు, నేను అడగొద్దని అనుకోదు. అందుకని మనిషి బుద్ధి పనిచేయాలి. మన ఇంట్లో శ్రీకృష్ణుని పటం ఉంటుంది, కృష్ణార్జునుల రథం ఎందుకు పెట్టుకుంటారు చాలామంది? ఇది విజయరథం. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుధర తప్త శ్రీ విజయగురుభూతి ధ్రువం ఇది అని చెప్పి శ్లోకం రాసి అది తెచ్చి పెట్టుకుంటాం. అది పెట్టుకుంటే ఏమొస్తుంది? దాని అర్థం తెలవాలి. అర్థం అంటే ఏంది? శ్రీకృష్ణుడు అర్జునుడు రథం. ఇది అర్థం. దానివల్ల ఏం ఉపయోగం లేదు. దాంట్లో అంతరార్థం అంటే మహాభారతంలో శ్రీకృష్ణుడు రథ సారథిగా ఉన్నాడు, అర్జునుడు యుద్ధం చేసినాడు. ఓకే, కొంతవరకు మహాభారతం కథ అర్థమే. దానివల్ల కూడా పెద్ద ఉపయోగం లేదు. అందులో ఉన్న పరమార్థాన్ని గ్రహిస్తే నీకు విజయం లభిస్తుంది. ఏందయ్యా పరమార్థం అంటే? అది రథం కాదు నాయన, నీ శరీరమే రథం. ఆ గుర్రాలు 5 గుర్రాలు, నీ జ్ఞానేంద్రియాలు గుర్రాలు. అవి ఎప్పుడు బయటికి పరిగెడుతూనే ఉంటాయి. ఒక కన్నేమో ఇక్కడ అందంగా ఏది కనిపిస్తే అక్కడ ఉరకాలనిపిస్తుంది, నోరేమో ఏది మంచిగా ఉంటే తినాలనిపిస్తుంది, ముక్కు వాసన ఇట్లా బయటకు ఉరుకుతూ ఉంటాయి. అన్నిటినీ కళ్ళాలు వేసి పట్టి కూర్చున్నాడు చూడు ఒక ఆయనే బుద్ధి. నీ బుద్ధి ఏం చేయాలి? ఈ జ్ఞానేంద్రియాలను కలిపి దాని మనసు అంటాం. జ్ఞానేంద్రియాలన్నీ మనసు కంట్రోల్లో ఉంటాయి. మనసు దేని కంట్రోల్లో ఉండాలంటే బుద్ధి కంట్రోల్లో ఉండాలి. ఏ వ్యక్తి అయితే జ్ఞానేంద్రియాలను బుద్ధితో నియంత్రించి పట్టుకొని జీవితంలో ముందుకు వెళ్తాడో వాడే అర్జునుడిలాగా విజయుడు అవుతాడు. అట్లా వెళ్ళమని చెప్పి అందులో గొప్ప దివ్యమైన సందేశాన్ని మనకిచ్చి పెద్దలు ఎవరి ఇంట్లో అయితే కృష్ణార్జున రథము ఉంటుందో వాళ్ళకు విజయమే విజయము అని చెప్పి రాసి ఉంటే ఆ పటం పెట్టుకొని మాకు విజయం లభిస్తలేదు. ఎక్కడ లభిస్తుంది? పటం పెట్టుకుంటే విజయం లభిస్తే అందరు పటాలే పెట్టుకుంటారు. ఇప్పుడు ఎలక్షన్ల పోటీ చేసిన అంతా తెచ్చి పెట్టుకుంటారు. అరే భగవద్గీత చెప్పినట లాస్ట్ శ్లోకం అది కాదు దాంట్లో ఉన్న. అందుకే అర్థము, అంతరార్థము, పరమార్థం తెలుసుకుంటేనే మనకు ఉపయోగం. ఏ పురాణమైనా ఏ ఇతిహాసమైనా రామాయణంలో ప్రధానంగా ప్రతిదీ మనకు జీవితంలో పనికొచ్చేది. ఈ సురస అంటే మనం మన నాలుకను ఇంద్రియాలను నియంత్రించుకోమని చెప్పి మనకు ఇది తెలియజేస్తూ ఉంది. ఆ తర్వాత అట్లా ముందుకు వెళ్తూ ఉంటే సింహిక అనే నీటిలలో ఉండే ఒక రాక్షసి, దాని శక్తి నీడను బట్టి హనుమంతుని లాగేస్తుంటుంది. వేగం తగ్గిపోతూ ఉంటుంది హనుమంతుని. ఏంద్రా వేగం తగ్గుతూ ఉంది అని చూస్తే ఈ రాక్షసి లాగుతూ ఉంటుంది. ఒక్కసారి చిన్న రూపంలో దాని నోట్లోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించి దాన్ని మొత్తం చీల్చి
పెద్ద రూపాన్ని ధరించి దాని కడుపును మొత్తం చీల్చి దాన్ని చంపేసి అక్కడ నుంచి బయటకు వచ్చి ఇక అక్కడ నుంచి అద్భుతంగా ముందుకు వెళ్ళి లంకా నగరాన్ని చేరుకుంటాడు. జై బలో బజరంగ్ బలి హనుమానికి. ఈ సింహిక అంటే అసూయ. మనం ముందుకు వెళ్ళకుండా ఇవన్నీ అడ్డంకులు అన్నట్టు. సురస మైనాకుడు అంటే ఒక్కొక్కసారి అట్రాక్షన్స్ కూడా మనం చేయాల్సిన పని. రేపు ఎగ్జామ్ ఉంటుంది, క్రికెట్ మ్యాచ్ వస్తుంది, క్లోజ్ ఫ్రెండ్ బర్త్డే అవుతుంది, అవి మంచి కార్యాలే. మేనమామ ఇంట్లో దావత్ అవుతుంది. ఇట్లాంటివి ఇక పని ఇచ్చిపెట్టి పరీక్ష ఇచ్చిపెట్టి మామ పిలిస్తే పోరా దావత్ పోవాలి. ఇవి మన జీవితంలో సాధించవలసినవి సాధించకుండా అడ్డుపడే ఆటంకాలు. అదేవిధంగా సురస, మైనాకుడు, సింహిక. సింహిక అంటే హింసించేది. అందుకనే అసూయ కూడా. ఈ అసూయకు మనం అసూయ జ్ఞానానికి అడ్డు. భగవంతుడు కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధిస్తూ, అర్జున ఈ అతి రహస్యమైన గీతా జ్ఞానాన్ని నీకే ఎందుకు బోధిస్తున్నా తెలుసా? నువ్వు అసూయ లేని అనసూయవు కాబట్టి నీకు బోధిస్తున్నాను. అందుకే అసూయ కూడా మన జీవితానికి ఒక అడ్డు, ఆటంకం. అసూయను మురికి కూపమందు మునిగినాను, అహంకృతిని అలంకృతిగా తలను దాల్చినా. ప్రతి ఒక్కరిలో ఈర్ష, అసూయ అనే మురికి కూపం అన్నట్టు. చాలా మందిలో అసూయ, ఈర్ష అనేది ఉంటుంది. అసూయను మురికి కూపమందు మునిగినాను, అహంకృతిని అలంకృతిగా అహంకారం తలకెక్కింది. ఏలాన కర్ర విడిచి నేల వదిలి సాము చేసినాను, నాలో నీ ఉన్నావనే నిజం మర్చినాను. ఏలా నన్ను బ్రూతువో శ్రీరామ, ఎలా నన్ను బ్రూతువో ఓ రఘురామ. మనలో ఉన్న ఈర్ష, అసూయ, రాగ, ద్వేష, అహంకారాలను మనం వదిలిపెట్టేనే ఆ పరమాత్మ జ్ఞానం అన్నది మన లోపలికి వస్తుంది. పరమాత్మ దర్శనం జరుగుతుంది. మన జీవిత యొక్క పరమార్థాన్ని మనం చేరుకుంటాం. హనుమంతుడు త్రికూట పర్వతం పైన లంకా నగరంలో చేరిపోయింది. ఒక్కసారి లంకా నగరాన్ని మొత్తం చూసింది. ఎట్లా ఉంటుంది లంక అంటే మనం మననే తెలుసుకున్నాం. ప్రపంచంలో పార్వతి గురించి విశ్వకర్మ సృష్టించిన మహాద్భుతమైనటువంటి నగరం. ఈ మేడ లంకా నగరం అంతా ఆకాశంలో తేలుతున్నట్టు ఉంటుందట. త్రికూట పర్వతం పైన గాల్లో తేలిపోతుందా అన్నట్టు అనిపిస్తుంది. అట్లాంటి లంకా నగరాన్ని చేరి మొత్తం చూసాను. ఎక్కడ చూసినా అద్భుతమైనటువంటి లంకా నగరానికి మొత్తం ఒక చుట్టూ, దాని చుట్టూ కందకం ఉంది. ఆ కలువ పువ్వులతో శోభిస్తున్నటువంటి అగర్త అంటాం. కందకం అంటే పెద్ద గోతి తవ్వి అందులో నీళ్లు, మొసళ్ళు వదిలిపెడతారు. అంటే శత్రువులు లోపలికి రాకుండా. మీరు బాహుబలి సినిమా చూసాం. అయితే లంకానగరం చుట్టూ కందకం, అందులో కలువ పువ్వులు, మొసళ్ళు, భయంకరంగా లోతైన కందకం. కందకం తర్వాత లంకా నగరానికి బంగారు ప్రాకారం. కందకం దాటి ఎవడైనా పోతే చుట్టూ బంగారంతో కూడిన పెద్ద గోడ, పెద్ద గోడ ప్రాకారం. ఇక లోపల 7-8 అంతస్తుల మేడలు, బంగారంతో చేసిన స్తంభాలు, ఇల్లు మొత్తం బంగారంతో కట్టి. ఇక మనం అలంకారం చేస్తాం. మనులు, మాణిక్యాలు, రతనాలతోటి ఇళ్ళ అలంకారం. ఇక మీరు ఊహించుకొని లంక యొక్క సంపద, సౌందర్యం ఎక్కడ చూసినా అద్భుతమైనటువంటి లంక సౌందర్యాన్ని చూసింది. చూసి ఈ లంక ఇట్లా ఉంది, అయోధ్య ఎట్లా ఉంది. అయోధ్యలో రోజు ఉదయం 4 గంటలకే ప్రజలు లేస్తారు, ఇల్లు అలుపుతారు, ముగ్గులు వేస్తారు. రాత్రిపూట ఎవ్వరు తాళాలు వేయరు. చుట్టాలు ఇంటికి పోతా కూడా తాళం అన్నది అయోధ్యకు తెలియదు. ఎంత ధర్మాత్ములు అంటే దొంగతనం చేయరు, అబద్ధం చెప్పరు,
అసత్యం పలకరు. పూర్తి ధర్మాచరణ ఎక్కడ ఉంటుందో అయోధ్య. ఇదంతా రామాయణంలో ఉంది, నేను చెప్పడం కాదు. బొట్టు పెట్టుకుంటారు ప్రతి ఒక్కరూ, అంత సాధు స్వభావంతో ధర్మం 4 పాదాల జరిగేది. తాళాలే లేవు అయోధ్యలో, ఇళ్లకు వేయడం వాళ్ళకు తెలియదు. అంటే అంత ధర్మాత్ములు ప్రజలు. ఇక్కడ దానికి రివర్స్, ఎక్కడ చూసినా సంపద ఉంది, ప్రతి దగ్గర సెక్యూరిటీ, భయంకరమైనటువంటి రాక్షసులు కాపలా కాస్తూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఏమైందంటే రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఎందుకు? సీతమ్మని తీసుకొచ్చారు. ఎక్కడ ఎవరు వచ్చి దాడి చేస్తారో ముందే లంక హై సెక్యూరిటీలో ఉంటుంది. ఇప్పుడు సీతమ్మని తీసుకొచ్చి పెట్టింది కాబట్టి భయం, ఎక్కడి నుంచి ఎవరు వస్తారో ఏమో అని పూర్తి హై అలర్ట్ ప్రకటించండి. మొత్తం ఎక్కడ చూసినా భయంకరమైన రాక్షసుల కాపల మధ్యలో లంకానగరం కనిపిస్తుంది. ఒక ఆయన ఎయిర్పోర్ట్లో దిగినాడు. దిగగానే ఒక ఫ్రిడ్జ్ పెట్టారు. ఫ్రిడ్జ్కి ఒక గ్లాస్ పెట్టి మంచినీళ్ళు తాగడానికి ఏర్పాటు చేశారు. అనుకున్నాడు ఎవరు పుణ్యాత్ములు పాపం నీళ్లు తాగడానికి ఏర్పాటు చేశారు. నీళ్లు తాగాలని పోతే ఆ గ్లాసుకు గొలుసు పెట్టి కట్టేశారు. ఆయనకు విచిత్రం అనిపించింది. మంచినీళ్ళు తాగడానికి ఫ్రిడ్జ్ పెట్టిండ్రు, బాగానే ఉంది, ఈ గ్లాసుకు గొలుసు పెట్టి ఎందుకు కట్టేసారు అంటే పక్కన ఆయన చెప్పినాడ, మంచినీళ్ళు తాగే ఎవడన్నా గ్లాస్ ఎత్తుకపోతాడేమో అని అట్లా చేసేసాడు. అంటే ఆయనకి ఏమనిపిస్తుంది, ఈ దేశంలో ఎవడో పుణ్యాత్ముడు దప్పిక కొన్న వాళ్లకు దాహం తీర్చడానికి ఫ్రిడ్జ్ గ్లాసు పెడితే ఆ గ్లాసు మంచినీళ్ళు తాగి గ్లాస్ ఎత్తుకపోయే మహానుభావులు, దరిద్రులు, దొంగలు ఈ దేశంలో ఉన్నారు అన్నది చెప్పకుండానే తెలిసిపోతుంది. అంటే ఒక దేశంలో ఎలాంటి పరిస్థితి ఉందో ఇలాంటి వాటిని చూసి వచ్చిన వాడికి భయం అవుతుంది. అమ్మో ఇది. ఆ మధ్యలో ఒక ఆయన అమెరికాలో వచ్చిండు అంకుల్, ఆటో ఎక్కమంటే ఎక్కుతలేదు, భయం, వాడు కిడ్నాప్ చేస్తాడేమో. ఎక్కడో చూసినట్టు హైదరాబాదు ఇట్లా అంటే మొత్తం బదనాం అయిపోతుంది, ఆ దేశం జాతి బదనాం అయిపోతుంది. అందుకనే అయోధ్య అంటే అలాంటి మంచి పేరు ఉంది. ఇప్పుడు కూడా కొన్ని రాష్ట్రాల నుంచి ఎవరైనా వచ్చిరంటే మనకి పని మనిషిగా పెట్టుకోం, కిరాయికి ఇవ్వాలంటే భయపడతాం. అమ్మో మీరు అక్కడి నుంచి వచ్చిండ్రా మా ఇంట్లో కిరాయికి, మంచి వాళ్ళే ఉండవచ్చు, కానీ ఫలానా ప్రదేశం నుంచి వచ్చింది అనేసరికి ఆ ప్రదేశానికి ఒక చెడ్డ పేరు వచ్చింది అనుకో, వాచ్మెన్ పెట్టుకుంటే వాడు ఏదో మోసం చేసి ఉంటాం కాబట్టి ఆ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని పెట్టుకోవద్దు, అట్లా చెడ్డ పేరు వస్తుంది. అందుకనే ఇక్కడ మనం అయోధ్య లంకను మనం రెండింటిని పోల్చి చూస్తే లంకా నగరంలో మొత్తము సంపదనే కానీ అభద్రత, రక్షణ లేదు కాబట్టి, దొంగల భయం ఉంది కాబట్టి, అంటే అక్కడ జీవించే ప్రజలు అట్లాంటి వాళ్ళు దొంగలు ఉన్నారు కాబట్టి సెక్యూరిటీ ఎక్కువ ఉంది. ప్రజలు కూడా మంచోళ్ళు కాదన్నట్టు. ఈ వాతావరణం అంతా చూసి లోపలికి పోవాలని ప్రయత్నం చేస్తాడు. లోపలికి పోవాలంటే లంకా నగరానికి ఎక్కడ లేనటువంటి సెక్యూరిటీ కల్పించుకున్నాడు మహానుభావుడు. ఎందుకంటే భయం, శత్రువుల భయం, అన్ని భయమే కాబట్టి వానికి ఇట్లాంటి పరిస్థితి ఉంది. ఒక బ్రహ్మాండమైన లంకిని అనే ద్వార పాలకురాలు. లంక ఒక ఊరికి పోతే ఊరికి ముందు ఒక దేవత ఉంటుంది, ప్రతి ఊరికి ఒక దేవత ఉంటుంది, గ్రామ దేవత అని. లంక ప్రవేశం చేయడానికి లంకిని అనే ఒక సెక్యూరిటీ గార్డ్ పెట్టుకున్నాడు. హనుమంతుడు లంకలో ప్రవేశించాలనుకుంటే ఆపింది. ఎవడ్రా నువ్వు? అమ్మ నేను లంకా నగరం చాలా మహాద్భుతంగా సౌందర్యంగా ఉంది కదా, చూసిపోదామని వచ్చిన, నేను ఏం చేయాలి, లోపల చూసి మళ్ళీ వెళ్ళిపోతాను. నో, వెళ్ళడానికి వీల్లేదండి. వెళ్ళని తల్లి నేను ఏం చేయాలి, చూసిపోతా అంటే వెళ్ళొద్దని చెప్పినా కదా, నన్ను పెట్టినందుకు ఈగ దోమ కూడా లంకలో నా పర్మిషన్ లేకుండా ప్రవేశించడానికి వీల్లేదు, నువ్వు ఎవరైనా సరే వెళ్ళొద్దు అని ఒక్కసారి అరచేతితోని హనుమంతుని ఆటమని చరుస్తుంది. సరిసరికి హనుమంతుని కోపం వచ్చేస్తుంది. ఏంటంటే ఇట్లా కొట్టేసింది నన్ను, కొట్టి ఎడమ చేతితోని స్వామి ఊరుకుంటాడా, ఆటమని పెట్టేస్తాడు. కుడి చేతితో కొట్టాడు, ఎందుకంటే లంకిని అంటే స్త్రీ కాబట్టి గౌరవం స్వామికి. ఎడమ చేతితోని మామూలుగానే కొట్టాడు. కానీ
ఆ హనుమ శక్తి ఎక్కడ మొత్తం ఆమెకు ఆ 3 లోకాలు గిరగిర తిరిగి కింద పడిపోయింది. ఎడమ చేతితో కొట్టేసరికి పడిపోయి, అప్పుడు ఎవరయ్యా నువ్వు, నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది, పూర్వము బ్రహ్మదేవుడు చెప్పిండు నువ్వు ఎంతకాలం ఉండాలి నాకు ఈ దరిద్రం ఈ శిక్ష అని అంటే, నీకు ఒక ఆయన వస్తాడు, నీకు ఆయన కొడితే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుందో వాడే హనుమంతుడు. అప్పుడు నీకు శాప విమోచనం జరుగుతుంది తల్లి. ఈ లంకా నాశనం కూడా అప్పుడే మొదలవుతుంది, నువ్వు గుర్తుపెట్టుకో, నాకు చెప్పిండు, ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది, ఇక అయిపోయినట్టే లంకకు నాశనం మొదలైంది, అయ్యా ఇంకా నేను పర్మిషన్ ఇచ్చేదేముంది, ఇంక వెళ్ళు అని చెప్పి ఊరుకుంటుంది. వెళ్ళు అని చెప్తుంది ద్వారంలోకి వెళ్ళి. కానీ హనుమంతుడు ద్వారంలోకి వెళ్ళి వెళ్ళమని పర్మిషన్ ఇచ్చేది కదా, కొట్టిడు, తిరిగి కింద పడిపోయి ఆమెకు అసలు విషయం జ్ఞాపకం వచ్చింది. ఈయన మహానుభావుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, ఈ లంకకు వినాశనం మొదలైంది. కానీ విచిత్రం ఏంటంటే డోర్లకి వెళ్ళి ఎంటర్ కాడు, దర్వాజాలకి లోపలికి ఎవరికి పోతాం, మన మనకు మిత్రులు స్నేహితులు అయితే మనం సింహద్వారం నుంచి లోపలికి పోతాం. ఇక్కడ ఎవరి దగ్గర పోతున్నాడు, పరమ పావన మూత్రి అయిన మన హనుమంతుడు లోపలికి పోతుండంటే వానికి సకల శుభాలు జరగాలి. మహాత్ములు మన ఇంటికి వస్తేనే మనకు మంచి జరుగుతుందని వాళ్ళను ఇల్లంతా అలంకరించి వాళ్ళకు స్వాగతం పలుకుతాం. హనుమంతుడు ఆ లంకకు ప్రవేశిస్తున్నాడు కాబట్టి లంకకు మేలు జరగాలి, మేలు జరగవద్దు కాబట్టి ఏం చేస్తాడు, అందరూ వెళ్ళినట్టు లోపలికి వెళ్ళాడు, ఆ గోడ దుంకి లోపలికి వెళ్తాడు, వెళ్ళి ఫస్ట్ ఎడమకాలు పెడతాడు. ఇన్ని విషయాలు తెలుసు స్వామికి. లంకకు మేలు జరగదు, తన కుడికాలు పడితే లంకకు మేలు జరుగుతుంది కాబట్టి కుడికాలు కూడా పెట్టాడు. అంటే ఎంత తెలివిగా హనుమంతుడు ఆలోచిస్తాడో, లంకకు శుభం కలగొద్దు అశుభం కలగాలి కాబట్టి సింహద్వారం నుంచి కాకుండా గోడ దూకి లోపలికి వెళ్ళి పని కట్టుకొని ఎడమకాలు లంకలో మోపి లోపలికి ప్రవేశిస్తాడు. రాత్రిపూట వెతకాలనుకుంటాడు. విచిత్రం ఏంటంటే డే టైంలో వెతకాడు, ఎందుకంటే పగలు శుభకార్యాలు జరుగుతాయి, రాత్రి దుర్మార్గము చెడ్డ పనులన్నీ ఎప్పుడు జరుగుతాయంటే రాత్రిపూటనే జరుగుతాయి, ఇప్పుడైనా ఎప్పుడైనా. ఇది ప్రకృతి రహస్యం. పశువులు పక్షులు అన్నీ పగటిపూటనే అవి అన్ని బయట తిరిగి రాత్రి కాగానే చెట్ల తిరిగి చేరుకుంటాయి. కానీ రాత్రిపూట క్రిమి కీటకాలు, పాములు, తేళ్ళు ఇలాంటివి రాత్రిపూట బయటకు వస్తాయి. అంటే ప్రకృతిలో కూడా చెడ్డ క్రిమి కీటకాలే రాత్రిపూట బయటకు వస్తాయి. జిల్లపురు పగలు రాని రావు చూడండి. అంటే చెడు రాత్రిపూట జరుగుతుంది. అందుకే నిశాచరులు అంటాం కదా, రాక్షసులు రాత్రిపూట బయలుదేరుతారు. రాత్రి అన్నది పడుకోవడానికి, రాత్రి జరిగే పనులన్నీ దుర్మార్గమైన పనులు. ఈ దుర్మార్గులైన రాక్షసులు రాత్రిపూటనే వీళ్ళని వెతకాలి. అందుకనే రాత్రి వాళ్ళను వెతకాలని నిర్ణయించుకుంటాడు. అంటే హనుమంతుడు చేసే ప్రతి పనిలో ఇంత ఆలోచన ఉంది. లోపలికి ప్రవేశించడం ఎడమకాలు పెట్టి ప్రవేశించడం, తర్వాత రాత్రిపూట వెతకాలనుకున్నాడు, తర్వాత పిల్లిలాగా ఆకారాన్ని ధరించి వెతకాలనుకున్నాడు. ఎందుకయ్యా పిల్లిలాగానే ఎందుకు వెతకాలి అంటే దానికి కూడా ఒక కారణం ఉంది. పిల్లి నడుస్తూ ఉంటే శబ్దం వినిపించదు, మిగతా జంతువులకు వినిపించదు, కానీ పిల్లి పాదాలు అట్లా ఉంటాయి, శబ్దం రాదు. పిల్లిలాగా ఎవడైనా వెళ్తూ ఉన్నాడు అంటాం మనం. తర్వాత పిల్లి చీకట్లో కూడా చూడగలుగుతాడు. పిల్లి కళ్ళు చీకట్లో కూడా చూసే శక్తి పిల్లికి ఉంది. కాబట్టి స్వామి హనుమ ఒక పిల్లిలాగా మారి రాత్రిపూట లంకా నగరంలో వెతకడానికి వెళ్ళిండు. వెళ్ళి రాత్రి నగరం అంతా వెతుకుతాడు. విభీషణుడు అన్ని గృహాలను వెతుకుతాడు, భయంకరమైన దృశ్యాలను చూస్తాడు. ఎక్కడ చూసినా తాగడము, మత్తు, ఈ వ్యసనాలు, అంటే అక్కడ ఉన్న మనుషులే అట్లా ఉన్నారు, అన్నీ చూస్తాడు. చూసి రావణాసురుని అంతఃపురానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ వేలాది మంది స్త్రీలు చెరబట్టబడి రావణాసురుని భార్యలను చూస్తాడు.
అద్భుతమైన భవనం, బంగారంతో చేసినటువంటి అంతఃపురం. అక్కడ అందరిని చూసి ఆవుల మందలో ఆంబోతులాగా ఫస్ట్ హనుమంతుడు రావణాసురుణ్ణి చూసినటువంటి మొదటి క్షణం ఆయనకు ఎట్లా అనిపిస్తుంది అంటే, వేలాది మంది స్త్రీల మధ్యలో ఆంబోతు పడుకున్నట్టు మొత్తం తాగి మద్యం మత్తులో ఏమంటారు గురుకలు కొడతారు కదా, అట్లా పుసపడుతూ ఆ భయంకరమైన శబ్దాలు వస్తూ ఉంటాయి. అట్లా కనిపిస్తుంది మొట్టమొదటి దర్శనం. అంటే అట్లా పడుకున్నాడు. పక్కనే ఒక అద్భుతమైనటువంటి సౌందర్య రాశి పడుకుంది. చూస్తాడు, చూసి మా సీతమ్మనే ఇంత సౌందర్యము, ఇంత తేజస్సు కనిపిస్తుందంటే ఈమెనే సీత అని, అబ్బాయిగా నేను సీతను చూసినా అని చెప్పి బయటికి వచ్చి ఆ సంతోషంలో ఏమైపోతుంది అంటే, మేధావులు వాళ్ళు వీళ్ళు ఎమోషన్ వచ్చినప్పుడు ఏది పని చేయదు, విచక్షణ జ్ఞానం కోల్పోతాం. మంచి మంచి మేధావులు కూడా ఒక్కోసారి ఆ ఎమోషన్లో ఏడుపు కానీ దుఃఖం కానీ సంతోషం వస్తే విచిత్రంగా ప్రవర్తిస్తారు. హనుమ కూడా ఏం చేస్తాడంటే, సీతమ్మని చూసిన అనుకోని సంతోషంలో బయటకు వచ్చి ఎగురుతాడు, దుంకుతాడు, స్తంభాలు ఎక్కుతాడు, కిందికి దిగుతాడు, తోకను ముద్దాడుతాడు, రకరకాలుగా ఎగిరి ఆ సంతోషాన్ని వ్యక్తపరుస్తాడు. మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ అనుమానం వస్తుంది, ఏంటిరా ఇది, సీతమ్మని చూడలేదు కదా, చూడని వ్యక్తి సీతమ్మ, ఆయన కూడా ఇంతవరకు చూడలేదు. అసలు నేనేంటి పొరపాటు చేస్తున్నా, సీతమ్మ ఏంటి ఇంత ప్రశాంతంగా ఎట్లా నిద్రపోతుంది? తేజస్సు ఉండొచ్చు, కానీ సీతమ్మ అక్కడ రామచంద్రుడు అంత బాధపడుతూ ఉంటే సీతమ్మ కూడా ఇంత బాధపడుతూ ఉండాలి నా దృష్టిలో. ఇట్లా ప్రశాంతంగా తిని రావణాసురుని అంతఃపురంలో నిద్రపోయింది అంటే ఈమె సీతమ్మ కానే కాదు. ఎంత తప్పు చేసినా నేను పొరపాటున సీతమ్మ అనుకున్నా కదా అని చెప్పి మళ్ళా బాధపడి ఏం చేయాలి, మొత్తం వెతికినా కదా ఎక్కడ కనిపిస్తలేదు అని, ఇక నా వల్ల కాదు అమ్మా, నువ్వే అనుగ్రహించి ఎక్కడున్నావో చెప్పు తల్లి అని సీతమ్మను వేడుకుంటే అప్పుడు ఇక అంతా అయిపోయింది, ఒక్క అశోకవనం మాత్రమే మిగిలింది అని ఆయనకు ఆలోచన కలుగుతుంది. అంటే అమ్మవారు దర్శనం కావాలంటే మనం కోరుకుంటే కాదు, అమ్మవారు అనుగ్రహిస్తే మనకు దర్శనం అవుతుంది అన్నది అందులో ఉన్నటువంటి అంతరార్థం. ఎప్పుడైతే సీతమ్మను వేడుకున్నాడో, అమ్మ తల్లి నువ్వే నాకు కనిపించాలి, నా వల్ల కావడం లేదు వెతకడం అనేసరికి అశోకవనం గుర్తుకొస్తుంది. అశోకవనం అద్భుతమైన వనం, ఆ లంకానగరంలో వాడు ప్రత్యేకంగా తయారు చేసుకున్న వనం. అందుకే సీతమ్మని తీసుకుపోయి అక్కడ పెట్టి, అందరికంటే ఇప్పుడు రావణాసురునికి ఇష్టమైన వ్యక్తి ఎవరు అంటే సీతమ్మ. ఆ సీతమ్మను ఆ ఇష్టమైన అశోకవనంలో ఉంచి అక్కడ సెక్యూరిటీ అంతా ఆడవాళ్ళనే పెట్టాడు. వాడు ఎంత దుర్మార్గుడు అంటే, వానికి నచ్చిన వస్తువును మరొకరు చూడడం కూడా ఇష్టపడాడు. ఇంకొక పురుషుడు సీతమ్మను చూస్తే కూడా తట్టుకోలేనటువంటి మనస్తత్వం రావణాసురుని. అక్కడ అంతా ఆడవాళ్ళనే సెక్యూరిటీగా పెట్టాడు. భయంకరమైన సెక్యూరిటీ పెట్టి అశోకవనంలో ఉంచి అక్కడ సీతమ్మను ఉంచి, హనుమ వెతుకుంటూ అశోకవనంలో శిశుప వృక్షం పైన కూర్చుంటాడు. చిన్న స్వరూపంగా కూర్చుంటే అక్కడ ముందు ఒక భవనం, దాని ముందు ఏడుస్తూ 5-10 నిమిషాలు తీసుకోవచ్చా? ముగిద్దాం, చెప్పండి. 5 నిమిషాల్లో సుందరకాండ మనం ముగించుకుందాం. అక్కడ అశోకవనంలో ఏడుస్తూ మసి బట్టలాగా తయారైపోతాను కట్టుకున్న చీర మార్చదు. వీడు సంవత్సరం అయింది కదా తీసుకొచ్చి, అదే చీరలో ఉంటుంది. నిద్ర పోదు, ఆహారం తీసుకోదు, మంచినీళ్ళు ముట్టుకోదు. అంటే ఎట్లయిపోయింది అంటే మెరుపు తీగలాగా అయిపోయింది. నిప్పు కప్పిన మబ్బు ఎట్లా ఉంటుందో అట్లా కనిపిస్తూ ఉంది. పక్క చిక్కిపోయింది. ఏడుస్తూ హనుమంతుడు సీతమ్మని చూసేసరికి అలాంటి పరిస్థితిలో సీతమ్మను చూస్తాడు. సీతమ్మ ఆ విధంగా కన్నీళ్లు పెడుతూ ఏడుస్తూ కనిపిస్తుంది. ఇక తెల్లవారుతుంది 4 గంటలకు రావణాసురుడు లేచి మహానుభావుడు ఏం చేస్తాడంటే, అలంకరించుకొని ముఖం కూడా గడుపుకోడు, అలంకరించుకొని చక్కగా అశోకవనానికే వచ్చిండు. వానికి అంత పిచ్చి అట్లా తయారైపోయాడు. లేవగానే అలంకరించి మధుపాత్రను పట్టుకొని భటులు సేవకులు కొంతమంది భార్యలు వెంటరాగా చక్కగా అశోకవనం దగ్గరికి సీతమ్మ దగ్గరికి వచ్చి సీతమ్మను
వస్తూ ఉన్నాడు, ఆ అలజడి కనిపిస్తుంది. హనుమంతుడు కూడా చూస్తూ చెట్టు పైన సీతమ్మతో మాట్లాడాడు. ఆ శబ్దం వినగానే పాపం అంటే సంవత్సరం నుంచి ఎంత హింసించిండో ఎట్లా వణికిపోతుందంటే గాలికి అరటి చెట్టు ఎట్లా వణికిపోతుందో అని చూడగానే అంత భయపడి వణికిపోతూ ఉంటుంది సీతమ్మ. తొడలతోటి ఉదరాన్ని కడుపును కాళ్ళతో దగ్గరికి తీసుకుంటుంది, చేతులతోటి కుచాలను కప్పుకుంటుంది. రామునికి జయం కలగాలి, రావణుడు నాశనం అయిపోవాలని చెప్పి దేవతలను ప్రార్థిస్తూ కన్నీళ్ళలో నిండి ఆ కన్నీళ్ళ నిండిన నేత్రాలతోటి అటు ఇటు చూస్తూ అంత దీనావస్థలో సీతమ్మ గదగద వణికిపోయి వాడు వస్తున్నాడంటే వాడి మాటలతోటి వాడు ఎంత భయపెట్టి ఏం చేస్తాడు అని పాపం వణికిపోతా అన్నట్టు. అట్లాంటి పరిస్థితిలో సీతను సమీపించి వాడు మాట్లాడతాడు, సీత నేను రాగానే నన్ను చూసి ఎందుకు ఇలా దాచేసుకుంటున్నావు? పాపం ఆమెకు ఏమో మొత్తం బొక్కల మనిషి అయిపోయింది. అయినా మొత్తం ఒక్క దగ్గరికి అయ్యి వాడిని చూడకుండా ఏడుస్తూ అట్లా ఇట్లా అని అట్లాంటి ఊహించుకోండి ఎంత భయపడిపోతుందో. ఎందుకు భయపడుతున్నావు? పరస్త్రీలను అపహరించడం, పరుల భార్యలను అపహరించడం రాక్షసులకు మాకు స్వధర్మం. మన్మధుడు నన్ను పీడిస్తున్నా నీ మనస్సు నన్ను పిలిచే వరకు నేను తాకను. విశాలమైన నీ నేత్రాలు, నీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది. సీత నిన్ను నేను మనసారా ప్రేమిస్తున్నా, నా మాట నమ్ము, నన్ను ప్రేమించు, ఇలా దుఃఖించడం మాను. సీత నన్ను పొందావంటే నీకు భోగభాగ్యాలు నీ పాదాక్రాంతం అవుతాయి. నగలు పెట్టుకో, చందనాలు పూసుకో, పుష్పాలు వేసుకో, మంచి చీరలు కట్టుకో, ఇంపైన మద్యాన్ని కడుపారా తాగి అనుభవించు. చూడు నువ్వు ఈ ఒంటి జడ ఇలాగైనా ఉండాల్సింది. ఆ మాసిన బట్టలు దేనికి? ఈ ఉపవాసాలు దేనికి? ఏం కొరత నీకు? సీత నీలో ఉన్న పెద్ద తప్పేమిటో నీకు తెలుసా? నీ అందం నీకు తెలియడం లేదు. బ్రహ్మదేవుడు నిన్ను సృష్టించిన తర్వాత నీకంటే అందమైన సృష్టి చేయలేకపోయాడు. అందుకే నిన్ను మించిన అందగత్తె మరొకటి నాకు కనిపించడం లేదు. సీత మూర్ఖత్వాన్ని వదిలేయి నన్ను భర్తగా చేసుకో. నీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది. నా సంపద అంతా నీదే. చెప్పు, ఈ ప్రపంచాన్నంతా జయించి మీ నాన్న జనకుడికి బహుమానంగా ఇవ్వమంటావా? నీవు నా పట్టపు రానివి. నా అంతఃపురంలోని అప్సరస వంటి నా భార్యలందరూ నీకు దాసులుగా నీకు సేవ చేస్తారు. పిచ్చిదాన నార బట్టలు చుట్టుకొని నేల మీద పొర్లాడే రాముడు వస్తాడని అనుకుంటున్నావా? రాజ్యాన్ని వదిలిపెట్టి వనవాసాల పాలైన ఆ రాముని నమ్ముకుంటే నీకు ఏమొస్తుంది? నీకు సందేహం అన్నది వదిలిపెట్టి నా మాట విను అని చెప్పి ఆ మూర్ఖుడు మాట్లాడుతూ ఉంటే రావణుని ముఖాన్ని కూడా చూడలేదు తల్లి. వాడు మాట్లాడుతూ ఉంటే ఈమె కిందికి చూస్తూ ఒక గడ్డిపోచను పట్టుకొని ఆ గడ్డిపోచతో మాట్లాడుతుంది. రావణునితో ముఖాముఖిగా మాట్లాడడం ఇష్టం లేక గడ్డి పరక ఉంచి రావణుని తృణప్రాయంగా భావించి సీతమ్మ ఇలా మాట్లాడింది. ఓరి మూర్ఖుడా, అనవసరంగా నా ముందు పేలుతున్నావు. నా ముందు నిలిచే యోగ్యత లేదా అర్హత ఈ గడ్డిపోచకైనా ఉందేమో కానీ నీకు మాత్రం లేదు. నీ మనసు నా నుండి మళ్లించుకో, నీ భార్యలపై ఉంచుకో. నేను పర సతిని, నన్ను కోరి దుర్గతి తెచ్చుకోకు. ధర్మ మార్గంలో ప్రయాణించు. నీ భార్యల్ని రక్షించుకోవాలని నువ్వు ఎలా అనుకుంటున్నావో ఇతరుల భార్యల విషయం కూడా అలాంటిదే అని భావించు. పవిత్రమైన వివాహ బంధాన్ని అర్థం చేసుకో. నీకు బుద్ధి చెప్పే మంచి వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరా? లేక చెప్పిన వాళ్ళ మాట నువ్వు వినడం లేదా? రావణ, ఈనాడు నీ మూర్ఖత్వాన్ని చూసి నీకు మంచిని చెప్పడానికి సత్పురుషులు ఎవరు నీకు చెప్పడం భయపడి చెప్పలేకపోవచ్చు. నువ్వు నశిస్తావు, అప్పుడు అందరూ సంతోషిస్తారు. నా రాముణ్ణి నువ్వు శరణాగతి పొందు. రాముడు దీనవత్సలుడు, శరణాగత రక్షకుడు. ఇంత తప్పు చేసినా నిన్ను క్షమించి వదిలిపెడతాడు. నా రామునికి నన్ను అప్పగించు, నువ్వు బ్రతికిపో అని చెప్పి అనేక విధాలుగా సీతమ్మ కూడా ఆ దుర్మార్గంతో మాట్లాడుతుంది. వానికి విపరీతమైన కోపం వచ్చి
ఇక సీత, నీకు 2 మాసాల గడువు మాత్రమే ఉంది. నా మాట విని నా పడక గదికి చేరుతావా లేక పాకశాలకు చేరుతావా నువ్వే తేల్చుకో. నా మాట వినకపోతే ఖండాలుగా నరికి నీ మాంసాన్ని వంట చేసుకొని నేను భుజించి ఆనందిస్తాను అని చెప్పి అక్కడున్న రాక్షస స్త్రీలను పిలిచి వాళ్ళకు కూడా ఆదేశిస్తాడు. మీరు ఏ ప్రయత్నం చేస్తారో సీతమ్మను ఒప్పించకపోతే మీకు దండన ఉంటుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇవన్నీ చూస్తూ ఉంటాడు. అక్కడే ఉన్నటువంటి ఆ రాక్షస స్త్రీలు అనేక విధాలుగా సీతమ్మను వేధించి బాధించి ఏడిపించి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ రాక్షస స్త్రీలలో ఒక వ్యక్తి, ఆమె త్రిజట, ఆమెకు ఒక కళ వస్తుంది. ఆ కళలో లంక నాశనం అయిపోయినట్టు, రావణాసురుడు చనిపోయినట్టు, రాముడు విజయాన్ని సాధించినట్టు కళ. కానీ సీతమ్మ దగ్గరకు వచ్చి, ఏడవకమ్మ తల్లి, నాకు కళ వచ్చింది, అది నిజం అవుతుంది, నువ్వు బాధపడకని కొంచెం నచ్చింది. ఇవన్నీ వింటూ ఉంటాడు పైన ఉండి. ఏం చేయాలి ఇప్పుడు? ఎట్లా వెళ్ళి సీతమ్మతో మాట్లాడాలి? నేను హనుమంతుడిని రామదూతను అని చెప్తే నమ్మే పరిస్థితి లేదు. ఇది కూడా రాక్షస మాయవాడు. రోజు రకరకాలుగా మాయల మాటలు మాట్లాడి హింసిస్తూ ఉన్నాడు. రావణాసురుడే ఈ రూపంలో వచ్చి చెప్తూ ఉన్నాడు అనుకొని గట్టిగా అరిస్తే మొత్తం రావణాసురుని భటులు నన్ను బంధించి వేస్తే అసలు మొత్తం ఇంత ప్రయత్నం చేసినా వృధా అవుతుంది కదా అని చాలా ఆలోచించి ఏం చేయాలి, సీతమ్మకు ఎలా నేను పరిచయం చేసుకోవాలి. మొత్తం సెక్యూరిటీ ఉంది. ఆమె భయపడి కెవ్వుమని అరిచిందంటే అందరూ వచ్చి పట్టుకుంటారు. ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఏం చేయాలని చెప్పి ఆలోచించి ఇక పైన కూర్చొని రామకథ ప్రారంభిస్తారు. అయోధ్య నగరము, ఆయనకు దశరథుడు, 3 భార్యలు, మొత్తం కథ జరిగిన వరకు చెప్పుకుంటూ వస్తే ఆ బాధలో ఉన్న తల్లి ఒక్కసారి రాముని పేరు వినగానే ఎంతో సంతోషపడి ఈ లంకలో ఎంతకాలమైంది నా రాముని పేరు వినక అని చెప్పి చూస్తుంది. అప్పుడు మెల్లగా కిందికి దిగి ఈ జరిగిన విషయం అంతా చెప్తాడు. అమ్మ తల్లి ఇట్లా జరిగిందని. అయినా నమ్మదు. రాముని గురించి చెప్పమంటాడు. రాముడు ఎట్లా ఉంటాడో చెప్పాలి. రాముని సౌందర్యాన్ని వర్ణించిన తర్వాత నమ్మకం కుదురుతుంది. అప్పుడు హనుమ తీసుకొచ్చినటువంటి ఆ శ్రీరామచంద్రుని ఉంగరాన్ని, అంగుళీయాన్ని సీతమ్మకి ఇచ్చి, తల్లి అక్కడ రామచంద్రుడు నీలాగా ఆయన కూడా చాలా దుఃఖంలో బాధలో విలపిస్తూ ఉన్నాడు తల్లి, ఎప్పుడెప్పుడు రావాలి నా సీతను నేను కాపాడుకోవాలనే ఆయన దుఃఖంలో ఉన్నాడు. తప్పకుండా రామచంద్రుడు వచ్చి మిమ్మల్ని కాపాడుతాడు అని చెప్పగానే ఆమె కూడా ఆ ఉంగరాన్ని చూసి రాముడే తన దగ్గర ఉన్నంత సంతోషాన్ని ఆమె పొంది, అమ్మ తల్లి మరి నేను సీతమ్మని చూసినా అంటే రాముడు కూడా నమ్మకపోవచ్చు కదా, ఏం చేయాలి నేను అంటే ఆమె కాకాసుర వృత్తాంతం చెప్తుందా, హనుమ నాకు రామునికి తప్ప ఈ విషయం ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. ఒకసారి ఆశ్రమంలో కూర్చున్నప్పుడు ఒక కాకి వచ్చి నా వక్షస్థలాన్ని పొడిచి రక్తాన్ని చిందించేటట్టు చేసింది. దానికి రాముడు నా తొడపై పడుకున్నాడు. ఆ రక్తం రాముని మీద పడగానే లేచి ఎవరా దుర్మార్గుడు ఈ పని చేసిందని చెప్పి ఒక గడ్డిపోసను మంత్రించి బ్రహ్మాస్త్రంగా ఆ కాకాసురుని మీదకి వదిలిండు. ఆ బ్రహ్మాస్త్రం కాకాసురుని వెంబడిస్తూ వెళ్తే వాడు అనేక లోకాలకు పారిపోయి దేవతలు కూడా ఎవరు రక్షించలేకపోతే చివరికి రాముని వేడుకున్నాడు. అప్పుడు రామచంద్రుడే అనుగ్రహించి ఆ కాకి మరి ఈ బ్రహ్మాస్త్రం అయితే వృధా పోదు, నీ కుడికన్ను మాత్రం పోతుంది అని, అందుకే కాకులో కుడికన్ను కనిపించదంటాడు. అయితే ఈ కాకాసుర వృత్తాంతము చెప్పు నువ్వు రామునికి, నువ్వు సీతను చూసినట్టు నమ్ముతాడు అని చెప్పి ఆమె దగ్గర అన్ని ఆభరణాలను పారేసుకుంటుంది. అంటే వృషముఖ పర్వతం పైన వేసింది కదా, ఒక్క చూడమని మాత్రం తన దగ్గరే ఉంటుంది. ఆ చూడమని తీసి హనుమ ఇది రామచంద్రునికి గుర్తుగా నువ్వు సీతను కలిసావని నమ్మకం కలిగేటట్టు కాకాసుర వృత్తాంతము ఈ చూడమని ఇచ్చి హనుమంతుణ్ణి వెళ్ళమని చెప్తే హనుమ తల్లి నువ్వు వస్తే నేను తీసుకెళ్తా అంటాడు. ఎందుకమ్మా ఆలస్యం, నేను నిన్ను రాముని దగ్గరికి ఇప్పుడే చేర్చుతా,
నా పైన కూర్చో, నిన్ను ఎత్తుకొని రాముని దగ్గరికి తీసుకెళ్తాను. వద్దు నాయన, నువ్వు తీసుకెళ్ళే శక్తి నీకు ఉండొచ్చు కానీ నేను రాను అని. ఎందుకు తల్లి అంటే రామచంద్రునికి మచ్చ ఏర్పడుతుంది. రాముడు తన భార్యను కాపాడుకోలేని బలహీనుడు. ఎవరో కాపాడిండు రాముని భార్యనన్న ఆ ఇక్ష్వాకు వంశానికి మచ్చ రాకూడదు. నా వల్ల నేను ఇక్కడ మరణించినా పర్వాలేదు, కానీ నా వల్ల రామచంద్రుని వంశానికి కానీ రామునికి కానీ మచ్చ రాకూడదు నాయన. రాముడే రావాలి, రాముని వల్లనే నేను రావణాసురుని చంపి నన్ను తీసుకెళ్ళాలి, నేను రాను అని. అమ్మ అనుమానం ఉందా నీకు అంటే అనుమానం కాదు నాయన అంటే హనుమంతుడు ఏం చెప్తాడంటే, అమ్మ రామచంద్రుని వద్ద కోటాను కోట్ల వానర వీరులు ఆయనకు తోడుగా ఉన్నారు. వాళ్ళంతా నాకంటే బలవంతులు, నాతో సమానులైనటువంటి కోట్లాది మంది వానర వీరులు ఉన్నారు. నిజానికి హనుమ కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. ఇంత శక్తి ఉండి కూడా హనుమ యొక్క వినయ విధేయతలు ఎట్లా ఉన్నాయి అంటే, నేను మామూలు వ్యక్తిని అని చెప్పుకుంటాడు. మీకు తెలుసు కదా, రాజు దగ్గర ఉండే బలహీనున్నే రాణి దగ్గరికి పంపిస్తారు. అందరికంటే బలహీనుని నేనే, ఆయన దగ్గర నాకంటే బలవంతులు, నాతో సమానులు కోట్లాది మంది ఉన్నారు. తల్లి తప్పకుండా లంకా నగరానికి వచ్చి ఈ లంక రావణాసురుని సంహరించి నేను కాపాడతారనే నమ్మకాన్ని సీతమ్మ, ఆత్మహత్య చేసుకోవాలనే పరిస్థితిలో ఉన్న సీతమ్మ కూడా ఆ నమ్మకాన్ని కలిగించి, అమ్మ నువ్వు సెలవిస్తే ఆకలి అవుతుంది అంటాడు. అప్పటి వరకు తినాడు, ఏమన్నా తినాలనుకుంటున్నాను, మంచిది నాయన. ఇక అమ్మ పర్మిషన్ దొరికింది కదా, అశోకవనాన్ని ధ్వంసం చేస్తాడు. చాలామంది చెట్లు పీకేయలేదు, ఎందుకంటే ఆయన కూడా తెలుసు చెట్లు పీకొద్దని. కొమ్మలు విరిచేస్తాడు. అల్లకల్లోలం అయిపోయి వాళ్ళంతా పరిగెత్తుతారు. 80,000 మంది రాక్షస వీరులు హనుమంతుని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. 80,000 మందిని హనుమ చేతులతో కాళ్ళతో తొక్కి మాంసం ముద్దలుగా మార్చేస్తాడు. ఒక అరగంట గంట లోపల 80,000 మంది. మొత్తం లంకా నగరం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. ఎవరో వానరం వచ్చిందట, అశోకవనాన్ని ధ్వంసం చేసింది. ఎక్కడ చూసినా మాంసం ముద్దలే కనిపిస్తాయి. వెంటనే రావణాసురునికి విషయం తెలుస్తుంది. ప్రహస్తుడు అంటే మంత్రి కొడుకు జంబుమాలిని పిలిచి వాడిని 7 మంత్రి పుత్రులను లక్షల మంది సైన్యాన్ని తీసుకొని హనుమంతుడి మీదకి యుద్ధానికి వస్తారు. కొద్దిసేపట్లోనే మొత్తం అసలు ఆయుధాలు అవసరం లేదు, ఆయన గద అవసరం లేదు, చెట్లు రాళ్ళు గుట్టలు చేతులతోటి పట్టి వాళ్ళను మాంసం ముద్దలుగా మార్చేస్తాడు, కోట్లాది మంది వానర వీరులను. ఆ తర్వాత రావణాసురుని చిన్న కొడుకు అక్షకుమారుడు బయలుదేరుతాడు. ఏం జరుగుతుంది నాన్న అంటే, ఇక నేనే వెళ్తా అని వాడు మహావీరుడు అక్షకుమారుడు భయంకరమైన లక్షల మంది సైన్యంతో భయంకరమైన యుద్ధం చేస్తాడు. హనుమంతుడు వాడిని కాళ్ళు బట్టి గిరగిర గిరగిర తిప్పితే ఒక్కొక్క భాగం కళ్ళు బయటికి వెళ్ళిపోతాయి, తల బయటికి వెళ్ళిపోతుంది, చేతులు వెళ్ళిపోతాయి. మొత్తం లాస్ట్కు కాళ్ళు మాత్రం హనుమంతుని చేతుల్లో మిగులుతాయి. అంత భయంకరమైన యుద్ధం చేసి కోట్లాది మంది వానర వీరులను, అంటే 7 మంత్రులను, 70,000 మంది వీళ్ళతో పాటు లక్షల కొద్ది సైన్యాన్ని, చివరికి రావణాసురుని చిన్న కొడుకును అక్షకుమారుని కూడా చంపి, అప్పుడు ఏంటిరా ఏం జరుగుతుంది అని రావణాసురుడు అడిగితే, ఇంద్రజిత్తు అంటే రావణాసురుడి కంటే అతి పరాక్రమవంతుడు ఇంద్రునితో యుద్ధం చేస్తే ఓసారి అలసిపోయి రావణాసురుడు విశ్రాంతి తీసుకుంటే యుద్ధం చేసి ఇంద్రుడిని జయించి నాన్న అయిపోయింది అని తీసుకొచ్చినటువంటి మహావీరుడు. అందుకని ఇంద్రజిత్తు అంట. ఇంద్రజిత్తు బయలుదేరుతాడు. హనుమంతునితో భయంకరంగా యుద్ధం జరుగుతుంది. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. హనుమంతుడు బ్రహ్మాస్త్రాన్ని కూడా కట్టుబడే పరిస్థితి లేదు. అయినప్పటికీ బ్రహ్మదేవుని గౌరవించాలి. రెండవది ఆయన ఉద్దేశం ఏంది, అసలు వ్యక్తిని విలన్ను చూడాలి, ఆ రావణాసురునికి బుద్ధి చెప్పాలి, వారి అహంకారాన్ని అణిచివేయాలి. అది చేయాల్సిన పని ఉంది ఇంకా. అందుకనే తనంత తానే బ్రహ్మాస్త్రానికి కట్టుబడుతుంది. ఆ కట్టుబడేసరికి రాక్షస వీరులు అందరూ వచ్చి దాన్ని తాళ్ళతో పట్టి దాన్ని విప్పడానికి చూస్తారు. ఎవరైతే ముట్టుకుంటారో ఆ బ్రహ్మాస్త్రం విడిచిపెడుతుంది అన్నట్టు. ఇక హనుమంతుని తీసుకుపోయి రావణాసురుడి ముందు నిలబెడతారు. అందరూ తిడుతూ ఉంటారు, వానరుడు అట ఇంతమందిని చంపిండు దుర్మార్గుడు. రావణాసురుడు మొట్టమొదలు హనుమంతుడు రావణాసురుడు ఎదురెదురుగా చూస్తాడు. అమ్మ
మహావీరుడు మహా తేజస్సు ఉంది కానీ పరమ దుర్మార్గుడు అనుకుంటాడు. అనుకొని ఈయన కూడా తోకను పెంచి ఉన్నతాసనంలో కూర్చొని, నీచుడా ఇప్పుడైనా వదిలిపెట్టు, సీతమ్మను వదిలిపెడితే రాముడు నీకు ప్రాణభిక్ష పెడతాడు అని. అరే మూర్ఖుడా, నాకే చాలా కోపం వస్తుంది, ఎంత కొడుకును కూడా చంపిండు కదా, చంపేయమని అంటాడు. ఆ పక్కనే ఉన్నటువంటి విభీషణుడు, అన్న ఇది ధర్మం కాదు, తూతగా వచ్చిన వాడిని చంపడం మంచిది కాదు అంటే, సరే చావు కంటే ఘోరమైన శిక్ష విధించాలి, కోతులకు తోక అన్నది అలంకారం, వీడికి తోక లేకుండా చేసి మరణం కంటే హీనమైన స్థితిని వీడికి కల్పించండి అని చెప్పి ఈ తోకను చుట్టి కాల్చండి అని చెప్పి హనుమంతుడు చూసుకుంటాడు. సరే మంచి, ఇంకా చేయాల్సిన పని ఉంది. ఏం పని ఉంది? రావణ అసలు లంకానగరం మొత్తం తిరగాలి, వాని సైన్యం ఎంత ఉంది, ఏ దిక్కులో ఎంతమంది రక్షణ ఉంది అని రహస్యాలని తెలుసుకోవాలి. ఆ తర్వాతే ఇక్కడ నుంచి బయలుదేరాలి. కాబట్టి చూస్తూ ఉంటాడు. వాళ్ళంతా తోకకు నిప్పంటిస్తారు, అంటించే వరకు ఊరుకుంటాడు. తర్వాత పైకి ఒక్కసారి లేచి లంకా నగరం మొత్తాన్ని కాల్చేస్తాడు. లంక మొత్తం కల్లోలం అయిపోతుంది, లక్షలాది మంది చనిపోతారు. ఎక్కడ చూసినా మాంసం ముద్దలు, శవాలు పడిపోతాయి. రావణాసురుడు మొట్టమొదటి జీవితంలో మానసికంగా వాణ్ణి చంపి అసలు జరగబోయే రావణ యుద్ధంలో విజయాన్ని నిశ్చయం చేసి అపజయం తెలివనటువంటి రావణాసురునికి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి ఇక నీ మృత్యువు దగ్గరలోనే ఉంది అని చెప్పి ఆ రావణాసురుని రక్షణ వ్యవస్థను, వాని సైన్యం ఎంత ఉంది, ఏ దిక్కులో ఎంతమంది కాపలా ఉన్నారు, ఎట్లా ఉంది, ఆ నగరమంతా తిప్పుతూ ఉంటారు, కొడుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు, అన్ని అవమానాలు భరిస్తాడు. తోకాకు నిప్పంటించి పట్టుకొని వీధులలో తిప్పుతారు, రాళ్లతో కొడతారు, తిడతారు, అవన్నీ పట్టించుకోడు. నా రామ కార్యం నాకు ముఖ్యం కాబట్టి అవమానాలను భరిస్తా అని అంత లంక అంతా తిరుగుతాడు. ఎక్కడ ఏముంది ఆ రహస్యాలని తెలుసుకొని ఉత్తర దిశలో ఎంత సైన్యం ఉంది, దక్షిణ దిశలో ఎంత సైన్యం ఉంది, ఎంతమంది సైన్యాధిపతులు, వాని బలము బలహీనతలు అన్నీ తెలిసి వాని సగానికి ఎక్కువ సైన్యాన్ని ఒక్కడే తుదముట్టించి ఇక రావణునికి చావు భయాన్ని కలిగించి ఇక పేరుకు మాత్రమే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు, అర్జున ఈ మహావీరులంతా నాతో చంపబడ్డరు, నువ్వు కాని బాణం వేయవయ్యా, నీకు విజయాన్ని నేను అందించాలనుకుంటున్నా అన్నట్టు అసలు యుద్ధాన్ని మొత్తం నిర్ణయించి మహానుభావుడు బయలుదేరుతాడు. అక్కడి నుంచి తిరిగి ఈ మన పర్వత మహేంద్రగిరి వైపున ఉన్నటువంటి వానర వీరుల దగ్గరికి చేరుకోగానే వాళ్ళు ఎగిరి గంతేసి సంతోషిస్తారు. సీతమ్మని చూసాడు హనుమంతుడు అని. అక్కడ నుంచి పార్టీ చేసుకోవాలనుకుంటారు, పుష్ప పార్టీ లేదా అన్నట్టు ఇంకా మంచి సంతోషంలో ఉంటారు కదా. పక్కనే మధువనం ఉంటుంది, అందులో వెళ్తారు. ఆ సెక్యూరిటీని మధువనాన్ని కాపాడుకున్న వాడిని కొట్టి పడేసి తాగుతారు, ఎగురుతారు. అసలు విచిత్రమైనటువంటి అసలు ఆ సీన్ మొత్తము కామెడీ సీన్ అంతా కనిపిస్తుంది. ఒక్కొక్కడు నేనే కాపాడిన అన్నట్టు, ఒక్కొక్కడు రావణాసురుని లాగా, ఒక్కొక్కడు హనుమంతుల్లాగా తాగి విచిత్రంగా ప్రవర్తిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి సుగ్రీవుడి దగ్గరకు వచ్చి రాముని కలిసి హనుమంతుడు సీతమ్మ వార్త హనుమంతునికి చేరవేస్తాడు. ఎట్లా చేరవేస్తాడంటే అందరికీ టెన్షన్లో ఉంటారు, ఏం జరిగింది అసలు, ఏం చెప్తాడు హనుమంతుడు వచ్చి. సీతమ్మని చూసిందా, బతుకుందా, ఎట్లా ఉంది అని ఆ ఆతృతలో ఉన్నప్పుడు అప్పుడు ఎట్లా మాట్లాడాలి. సీతమ్మ అనగానే రాముడు అసలు సంవత్సరం నుంచి రాముని పరిస్థితి అయోమయంగా ఉంది. సీతమ్మ చనిపోయింది అనుకుంటాడా, సీతమ్మ లేదు అని అనుకుంటాడా? అందుకనే ముందు ఏం చెప్తాడంటే చూశాను సీతమ్మను అని మాట్లాడతాడు. దృష్ట్వా సీత, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ కమ్యూనికేషన్. రామునికి ముందే నమ్మకం కలగాలంటే చూశాను సీతమ్మను. చూశాను అనగానే ఇక అనుమానం ఉండదు కదా, సీతమ్మను అనగానే అనుమానం రావచ్చు, ఏదన్నా ఊహించుకోవచ్చు. అట్లా అంత నవవిధ వ్యాకరణ కోవిదుడిలాగా హనుమ రామునికి కూడా ఆయన దుఃఖాన్ని తొలగించి ఒక మంచి పరిణామంలో సీతమ్మను సురక్షితంగా చూసిన అనే శుభ కార్యాన్ని ఒక మంచి మాటతో సుందరకాండ
రామచంద్రునికి సంతోషాన్ని కలిగించింది, మనకు కూడా అందరికీ సంతోషాన్ని కలిగించింది. కాబట్టి ఈ అద్భుతమైన టైం లేదు కాబట్టి షార్ట్కట్గా మనం సుందరకాండను కొనసాగించి మాట్లాడుకున్నాం. వీలైతే రామాయణంలో మనం విందాం. మనకు యూట్యూబ్లో చాగంటి గారు మిగతా అద్భుతమైనటువంటి ప్రసంగాలు ఉన్నాయి. మనం రోజు ఈ దిక్కుమాల సీరియల్స్ చూడకుండా రామాయణాన్ని విందాం. ఆ రామ కథ గొప్పతనాన్ని మనం తెలుసుకొని మన పిల్లలు మనం ఆ పుణ్యాన్ని పొందాలని చెప్పి ఈరోజు సుందరకాండ సమాప్తం. రేపు చివరి రోజు ఇక యుద్ధకాండ, అద్భుతంగా వారధి నిర్మాణం ఇక మనం చూస్తాం. రాముని పరాక్రమం, వానర సేన ఎట్లా బయలుదేరింది, ఆ లంకా నగరాన్ని రాక్షస వీరులను ఎట్లా వధించిండ్రు, ఇదంతా రేపు యుద్ధకాండలో సమాప్తం. ఆ తర్వాత అయోధ్యకు రాముడు రావడం, సప్త సముద్రాల నదీ జలాలతోటి అద్భుతంగా శ్రీరామ పట్టాభిషేకంతో మనం రామాయణాన్ని, ఇది ఉత్తర రామాయణం కాకుండా మన రామాయణాన్ని పూర్తి చేసుకుందాం. రాముని పట్టాభిషేకం జరుగుతుంది. అయోధ్యలో కూడా అద్భుతంగా రామ పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనం ఈ కాలంలో 500 సంవత్సరాల నుంచి పట్టిన పీడ వదిలి మనం ఉండడం అదృష్టం. ఈరోజు మనం కూడా రేపు అద్భుతంగా రామ పట్టాభిషేకాన్ని చేసుకుందాం. జై శ్రీరామ్, జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి. రెడ్డి గారికి ధన్యవాదాలు. గత 4 రోజుల నుండి కూడా వారు మంచి